బృందం నుంచి చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాము. సో, అందరికీ రవి సింగ్ సార్ నాబార్డ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం మనకి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ నుంచి సమయం కేటాయించి మనతో ఎఫ్‌పిఓ గురించి మాట్లాడటానికి ఎట్లా ఫార్మ్ చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్, ఫ్యూచర్‌లో మేనేజ్మెంట్ వాటన్నిటి గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడు. సార్, ఫ్లోర్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను రవిసింగ్ అండి మేడం అన్నట్టు రవిసింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. నేను ఇక్కడికి వచ్చి 2.5 years అయింది. అంతకుముందు నేను భోపాల్, హైదరాబాదు, బాంబే ఇక్కడంతా పనిచేసి వచ్చాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్కి వచ్చాను. బాంబే నుండి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టింగ్. డిస్ట్రిక్ట్లో నేను ఒక్కడనే ఉంటాను. ఇక్కడ నాబార్డు తరఫున నేను ఒక్కడనే. మాకు ఆఫీస్ కూడా ఇంట్లోనే ఉంటుంది. అండ్ మాది మ్యాక్సిమం పని ఏంటంటే ఎక్కువ ఈ కలెక్టర్ మీటింగ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్, ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళని కలవడం, అండ్ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండడం. మెయిన్ మేము మ్యాక్సిమం బయట తిరుగుతుంటాం. ఇంట్లో పని ఓన్లీ ఈవినింగ్ ఆఫ్టర్ 7 o'clock. ఇంటికి వచ్చాకే మా పని బిగిన్ అవుతుంది. డే టైం అంతా బయట టూర్స్ కానీ మీటింగ్లో కానీ ఉంటుంటాం. ఎంటైర్ డిస్ట్రిక్ట్ నేను కవర్ చేయాలి, సింగిల్ మ్యాన్. అండ్ మాకు నియర్ అబౌట్ ఇక్కడ ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, మా ఎఫ్పిఓ ప్రాజెక్ట్స్ కానీ, ఎఫ్పిఓస్ అయితే మాకు ఇక్కడ 25 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఇంకో 4 కొత్తవి స్టార్ట్ చేశారు ఈ ఇయర్. అది ఇంకా రన్నింగ్లోకి రాలేదు. సో ప్రజెంట్ రన్నింగ్ అయితే 20 ఎఫ్పిఓస్ ఉన్నాయి. అదర్ దాన్ దిస్ ఇంకా మాకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ కి మేము లోన్స్ ఇస్తాం కదా ప్రాజెక్ట్స్, అది ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్ట్స్ నియర్ అబౌట్ 1000 పైనే ఉన్నాయి. అవి అవన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి. సో మాకు ఆర్ఓ అయితే హైదరాబాద్లో ఉంది ప్రజెంట్. ఏపీ ఆర్ఓ కూడా హైదరాబాద్లోనే ఉంది, ఇంకా ఏపీ షిఫ్ట్ కాలేదు. ప్రతి స్టేట్కి ఒక ఆర్ఓ ఉంటుంది. ప్రతి స్టేట్కి, చెన్నైకి తమిళనాడుకి చెన్నైలో, కేరళకి బెంగళూరులో, అలా కేరళకి తిరువనంతపురంలో, అలా కర్ణాటకకి బెంగళూరులో, ప్రతి స్టేట్కి ఒక ఆర్ఓ, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిడిఎం, అండ్ హెడ్ ఆఫీస్ బాంబే. ఇది మా సెటప్. ఆర్ఓలో 200 మంది దాకా ఉంటారు రీజనల్ ఆఫీస్లో. డిస్ట్రిక్ట్లో మాత్రం ప్రతి డిస్ట్రిక్ట్లో, ఆల్ ఇండియా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మనిషి ఉంటారు, ఒకే మనిషి ఉంటాడు. ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు ఉండరు. ఈవెన్ ఇంటికి వచ్చాక కూడా అన్ని మేమే చేసుకోవాలి మొత్తం. సో హెడ్ ఆఫీస్లో ఒక 1000 మంది దాకా ఉంటారు బాంబేలో, అది పెద్ద ఆఫీస్ అది. సో అది మా సెటప్ ఇలా ఉంటుంది. సో ఇంకా మా ప్రొఫైల్ నుండి బయటకు వస్తే, ప్రజెంట్ ఎఫ్పిఓల గురించి అడిగారు కాబట్టి నేను మిగతా ప్రాజెక్ట్స్ ఏం చెప్పకుండా ఎఫ్పిఓల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎఫ్పిఓస్ ఇన్నాళ్ళు నాబార్డు లాస్ట్ ఇయర్ దాకా, బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా నాబార్డే స్పాన్సర్ చేసి నాబార్డే ఫండింగ్ ఇచ్చేది. బట్ లాస్ట్ ఇయర్ నుండి మా ఎఫ్పిఓస్ సక్సెస్ చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసేసింది నాబార్డ్ నుండి. ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తుంది. అలా అంట. అంత ముందుకి ఇప్పటికీ డిఫరెన్సెస్ కూడా చెప్తుంటాను మధ్య మధ్యలో కాస్త క్లారిటీ కోసం. మా నాబార్డ్ ఎఫ్పిఓస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ విత్ 150 మెంబర్స్ నుండి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫస్ట్ ఇయర్లో 100, సెకండ్ ఇయర్లో 150, అలా మెల్లిమెల్లిగా డెవలప్ చేయమని చెప్పేవాళ్ళం మేము. అంటే స్టార్టింగ్ ఒక 50 మంది ఉంటే ఒక ఎఫ్పిఓ స్టార్ట్ చేయడానికి ఓకే అని మేము ప్రేమ ఫైసి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేశాక మినిమం 300 ఫార్మర్స్ ఉంటేనే ఎఫ్పిఓ స్టార్ట్ చేయాలి అంటుంది. 300 ఫార్మర్స్ ఒక క్లస్టర్ అంట. అంటే మీ దగ్గరలోని 4-5 విలేజెస్ కానీ దగ్గరలో అలా మినిమం ఒక 300 మెంబర్స్, అదే 300 ఫార్మర్స్. అండ్ ఒకే దాని అంటే హార్టికల్చర్ ఉంటే హార్టికల్చరు, లేదంటే ఈ డైరీ వాళ్ళు ఉంటే డైరీ వాళ్ళు, లేదు ఇంకా ఈ మామూలు ఇది అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఒక గ్రూప్ వాళ్ళు ఒక చోట ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఒక కంపెనీగా ఫామ్ చేసి, ఒక కంపెనీగా రిజిస్టర్ చేసి, వాళ్ళకి కంపెనీ లైసెన్సెస్ అన్నీ ఇచ్చి, వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అంటే ఒక సిఇఓని నియమించే, వీళ్ళే ఎంచుకుంటారు. వీళ్ళే రైతులే ఒక సిఇఓని పెట్టుకుంటారు. ఆ సిఇఓ శాలరీస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానీ రీయింబర్స్మెంట్ బేసిస్ మీద క్వార్టర్లీ రీయింబర్స్మెంట్ ఇస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే రైతుల్ని మొబిలైజ్ చేయడం,
రైతులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా ద్వారా కండక్ట్ చేయడం, లేకపోతే ట్రైనింగ్ వీళ్ళకి సిఎస్ఏ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ద్వారా నుండి కండక్ట్ చేస్తూ ఉండడం. ట్రైనింగ్ అంటే మంచి మెథడ్స్ ఏంటి అని, ఎఫ్పిఓని ఎలా నడపాలి ఏంటి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీ హాఫ్ ఇయర్ కి అలాగా. అండ్ ఎఫ్పిఓలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 300 మెంబర్స్ జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యాక మంత్లీ మీటింగ్స్ అలా మంత్లీ కానీ ఫోర్ట్ నైట్ కానీ మీటింగ్స్ పెట్టుకుంటూ మీకేం కావాలి అక్కడ, మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని చోట్ల నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది, ఇంకో చోట్ల సీడ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకో చోట ఇది మెకనైజేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో మీ కంపెనీకి మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేస్తే మీ సిఇఓ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ నాబార్డ్తో కానీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది త్రూ కలెక్టర్. ఈ ఎఫ్పిఓస్ అన్ని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఎఫ్పిఓస్ అన్ని ఒక కమిటీ శాంక్షన్ చేస్తుంది. ఆ కమిటీలో కలెక్టర్ ఉంటారు, ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉంటారు, నాబార్డ్ నేను ఉంటాను, అండ్ ఎల్డిఎం అందరూ ఉంటారు. 15 నుండి 18 మంది దాకా ఉంటారు అందులో. వీళ్ళందరూ మీ ఎఫ్పిఓని మానిటర్ చేస్తూ ఉంటారు. మీ ఎఫ్పిఓ డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఏంటి, మీకు క్లెయిమ్ ఇవ్వాలన్నా ఆ క్లెయిమ్ క్వార్టర్లీ క్లెయిమ్ వస్తే అది త్రూ కలెక్టర్ ద్వారా మనం పైకి పంపించాలి. పైకి పంపించి ప్రశ్నలు ఇప్పుడు అడగొచ్చా? చివర్లో అడగమంటే చెప్పండి, మధ్యలో అయినా అడగండి, నో ప్రాబ్లం. ఇమీడియట్ గా అడగండి, నేను చేస్తాను, పర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా చెప్పండి. 300 మంది మెంబర్స్ అన్నారు కదా? అవును, మినిమం 300 కంటే ఎక్కువ, 300 కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. మీరు 1000 మంది అన్నా ఉండొచ్చు. దానికి ఏమైనా క్రైటీరియా ఉందా? మెంబర్షిప్ ఉండాలి అని ఏం లేదు, ఆయనకి ఫార్మర్ అయితే చాలు, ఆయన ఫార్మర్ అయితే చాలు, దట్ ఈస్ ద క్రైటీరియా. ఫార్మర్ అనేది ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళకి ఏదో అడంగల్ ఏదో ఉంటుంది కదా, సమ్ పాస్బుక్ ఏదో ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సమ్ ఏదో ఉంటుంది కదా. ఈవెన్ టెనెంట్ ఫార్మర్ అయితే మీరు కౌలుకు చేస్తున్నారు అనుకోండి, కౌలుకు చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు కౌలుకి, ఏదో సమ్ డాక్యుమెంట్, ఏదో సమ్ ఇది ఎవిడెన్స్, అంటే పక్కా ఇదేం కదా, ఫార్మర్ అయితే చాలండి. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు కౌలుకు తీసుకున్న వాళ్ళు, ఒకళ్ళు ఓనరు, ఇద్దరు మెంబర్స్ అవ్వచ్చు? అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే అంటే ఇందులో ఎఫ్పిఓలు ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చండి, అది ఆడైనా మగైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండాలి. ఉద్యోగం చేసేవాళ్ళు కాకుండా, వేరే పనులు చేసేవాళ్ళు కాకుండా వ్యవసాయం చేసేవాళ్ళు. అంతకుముందు నాబార్డ్ ఎఫ్పిఓలో అయితే మేము 50 మందితోనే బిగించేసాం, మెల్లిమెల్లిగా పెంచుకోమనే వాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసేసింది. టేక్ ఓవర్ చేశాక ఇప్పుడు మినిమం యూ స్టార్ట్ విత్ 300 మెంబర్స్ అంటుంది. కరెక్టే. 300 అనేది చాలా పెద్ద నంబర్ కాబట్టి నా క్వశ్చన్స్ అన్ని ఎక్కువ ఇప్పుడు దాని మీద ఉంటాయి. ఇప్పుడు రైతు కుటుంబం ఉందనుకోండి, ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళే దాంట్లో మెంబర్ అని పెట్టగలరా, లేకపోతే ఇద్దరు పెట్టగలరా? వాళ్ళు ఆ కుటుంబంలో ఎంతమంది సపోజ్ ముగ్గురు పనిచేస్తున్నారు అనుకోండి, ఇద్దరు కొడుకులు ఆయన, ముగ్గురు ఉండొచ్చు రైతులు కదా, అందే ఉంది. నేను అంటే ఒక్కటే, వాళ్ళు రైతులు అయ్యి ఉండాలి అంతే, అదొక్కటే క్రైటీరియా. ఆ కుటుంబంలో ఒకవేళ ఆ కుటుంబంలో 5గురు ఉంటే 5గురు వ్యవసాయానికి పోరు కదా, అందులో 3 4 పోతారు. సో 4 ఉండొచ్చు, దాన్నే ఉంది, 6 ఉండొచ్చు. ఒక ఫాలోఅప్ క్వశ్చన్ అండి, ఈ 300 అనే మినిమం గవర్నమెంట్ సపోర్ట్ కోసం, అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే తప్పకుండా మినిమం 300. అంటే మా వన్ ఆఫ్ ద వరీ ఏంటంటే ఒక్కసారి 300 మెంబర్స్ ని తీసుకురావాలంటే ఇట్ కెన్ టేక్ లాంగర్ పీరియడ్ కదా అని థాట్స్. అందుకనే వాళ్ళు సర్వే చేస్తారండి, గవర్నమెంట్ వాళ్ళు కూడా. మీకు ఎఫ్పిఓ శాంక్షన్ చేసే ముందర అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఒక సర్వే రిపోర్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేయాలి మనం, అక్కడ ఉన్నారా లేదా. అప్పుడు సర్వే చేసినప్పుడే ఇదిగో ఇక్కడ 500 మంది ఉన్నారు, 500లో కనీసం మనకు 300 మంది అన్న ఎఫ్పిఓ ఫామ్ చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ కూడా కానీ, సో వాళ్ళు సర్వే చేసినప్పుడే వాళ్ళు పోతుంది. ఓకే అండి, ఐ థింక్ రాగలరు. ఓకే, మనం మంత్లీ మీటింగ్స్ దగ్గర ఉన్నాము. మీరు మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని యువర్ సేయింగ్ కమిటీ ఉంటుంది. మంత్లీ అంటే అది వీక్, అది వాళ్ళ మీద వాళ్ళ ఇష్టం, దానికే రిస్ట్రిక్షన్ లేదు. మేము అనేది ఏంటంటే కనీసం మంత్లీ ఒక్కటన్నా మీటింగ్ పెట్టుకుంటే మీ
±పాయింట్ మీకే తెలుస్తాయని. వాళ్ళు వీక్లీ అయినా పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అది డే టైం ఎప్పుడైనా మీరు మార్నింగ్ 7 o'clock పెట్టుకోవచ్చు, లేకపోతే సాయంత్రం రాత్రి 9ంటికైనా, ఎప్పుడు వాళ్ళకి కన్వీనియంట్ ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దానికి కూడా పర్టికులర్ డే అని లేదు, సాటర్డే సండే అని లేదు, మార్నింగ్ అని కాదు, ఈవినింగ్ అని కాదు. రైతుకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో అప్పుడు ఒక అరగంట గంట వాళ్ళు కూర్చొని, ఇదిగో మాకు ఈ బాధ ఉంది, ఇప్పుడు 300 మందిలో 100 మంది వచ్చి చెప్తారు మాకేదో పరుగులు వస్తున్నాయి ఎక్కువ అంటే, ఆ CEO ఏంటి అది అని చూసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో టైఅప్ చేస్తాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసి ఇదిగో వీళ్ళకి ఇంత ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయగలము అనేది చూస్తారు. అంటే ఇప్పుడు 100 మంది రైతులు వెళ్ళి స్టేట్ వాళ్ళని కలిసే బాబు, వీళ్ళ తరఫున వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ చెప్తే వీళ్ళకేం కావాలి అనేది అప్పుడు ఆ CEO పెట్టుకోండి. వీళ్ళే ఆ CEOని కూడా రైతులే పెట్టుకోవాలి, మేము పెట్టాం, గవర్నమెంట్ ఎవరు పెట్టరు. ఆ CEO కూడా రైతులే ఎన్నుకోవాలి. ఈ ఫలానా మా తరఫున CEOగా ఉంటాడండి అంటే అతన్నే CEO అందిస్తాం. అండ్ CEO రైతు అయి ఉండాలా అండి? సారీ, మీరు కంటిన్యూ చేయండి. పర్లేదు అండి, వీళ్ళు అడిగితేనే మీకు క్లారిటీ వచ్చేసి లాస్ట్ లో మరొకదానికి ఒక లింక్ ఉండదు, అడిగేయండి. CEO రైతు ఉండాలని కాస్త ఎడ్యుకేటెడ్ అయితే బెటర్. ఎందుకంటే వీళ్ళు CEOs అందరూ కాస్త డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడాలి, కాస్త ఫార్మ్స్ ఉంటాయి ఫిల్అప్ చేయాలి, ఆన్లైన్ లో కాస్త ఫిల్అప్ చేయాల్సి ఉంటాయి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ. అందుకనే కాస్త మేము అనేది అంటే మరి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళని, ఇంగ్లీష్ రాని వాళ్ళని కాస్త ఎడ్యుకేటెడ్ మంచి బాగా ఆన్లైన్ ఫామ్స్ ఏవి మధ్య అంతా ఆన్లైన్ అంటున్నారు. కాబట్టి ఇవన్నీ తెలిసిన వాళ్ళని CEO పెట్టుకుంటే వాళ్ళ పని ఈజీ అవుతుంది. రైతుల పని ఏంటంటే వాళ్ళన్నీ చేయలేరు కదా, ఆన్లైన్ లో చేయలేరు, ఇంగ్లీష్ ఎక్కువ చేయలేరు, చదవలేరు. కాబట్టి అవన్నీ వాళ్ళు చెప్తే అర్థం ఈయన అంతా ఇంగ్లీష్ లో కానీ వీలైనంత వరకు, లేకపోతే ఆన్లైన్ ఫామ్స్ కానీ ఫిల్అప్ చేస్తూ ఉంటాడు ఇతను. అందుకని CEOని ఎడ్యుకేటెడ్ ఆ ఊర్లో ఉండే అతన్ని, మళ్ళీ బయట ఊరు కూడా కాదు. సపోజ్ మీ ఊరు ఏదైతే ఆ ఊర్లో కుర్రోడ్ని పెట్టి మీకు యూస్ ఉంటుంది. అది బయట రోజు వస్తూ పోతూ అతను టైంకి వస్తాడో తెలియదు. అది ఆ ఊర్లో ఉండేవాడైతే మీరు రాత్రి 9ంటికైనా అతను మీటింగ్లకు వచ్చి అటెండ్ అవుతూ ఉంటాడు, మీరు చెప్పే పాయింట్స్ రాసుకుని అప్డేట్ చేస్తుంటాడు. బట్ ఫార్మర్ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అది ఫార్మర్ వాడటం. వాళ్ళు 3 ఫార్మర్స్ లో అంటే నాలెడ్జ్ ఉండాలి అట్లీస్ట్. ఇప్పుడు మట్టి ఏంటి, ఏ మట్టి, కాస్త అగ్రికల్చర్ నాలెడ్జ్. అగ్రికల్చర్ నాలెడ్జ్ అంటే ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ నాకు ఎగరేదు అంటే ప్రాబ్లం, మాకేం లేదు. అందుకే మేము దీన్ని ఐడెంటిఫై చెయ్యం, వాళ్ళని చేసుకోమంటాము. లోకల్ గా ఉండే తెలియాలి ఏం అక్కడ నష్టం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే ఐడెంటిఫై చేసుకుంటారు, చేసుకొని నియమించుని ఆ CEO శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఇంకా చాలా ఉన్నాయండి స్కీమ్ లో. ఇది 25 lakhs దాకా 5 years కి, ఈచ్ ఇయర్ 5 lakhs దాకా వస్తుంది రీఎంబర్స్మెంట్. సో 5 years సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో 25 lakhs దాకా మీకు గ్రాంట్, యూ నాట్ పే బ్యాక్ దిస్ అమౌంట్ టు ద గవర్నమెంట్. అలాగా మీకు గ్రాంట్ సపోర్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు కలెక్టర్ గారితో మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది మీ ఊరికి. ఇక్కడ మేము ఏంటంటే ఈ CEO ద్వారా మేము విషయాలు తెలుసుకొని ఇక్కడ కూడా మేము క్వార్టర్లీ మీటింగ్లు పెడతాం. అప్పుడు CEOని పిలిపి మీ FPOలో ఏంటి ప్రాబ్లమ్స్, మీకేం కావాలి అని మేము అప్పుడు మా కమిటీలో ఇక్కడ DMC అంటారు, డిస్ట్రిక్ట్ మేనేజింగ్ కమిటీ అంటారు. అందులో కలెక్టరు, జాయింట్ కలెక్టరు, నేను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ PD, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ PD, ఆల్ డిపార్ట్మెంట్స్, నా ఈవెన్ జెడ్పీ CEOs అందరూ ఉంటారు. ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉంటారు 18 మంది దాకా. సో ఇప్పుడు సపోజ్ మీకు అగ్రికల్చర్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఫర్టిలైజర్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, మీ CEO వచ్చి ఇదిగో సార్ మా ఊళ్ళో ఈ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్ గా ఆ మీటింగ్ లో అగ్రికల్చర్ PD JD ఉంటారు కాబట్టి సార్ వాళ్ళ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయాలి అని కలెక్టర్ ఆర్డర్ ఇస్తారు అనమాట. సో మీ చిన్న ఇష్యూ అయినా ఇమీడియట్ సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే మీరు ఈ ఫార్మర్స్ పెద్దోళ్ళని కలిసి అవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం వేస్ట్, ప్లస్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చేయలో తెలీదు. మీరు చెప్పేది ఒక్కోసారి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నేనే చూడండి, మేము ఆల్ ఇండియా తిరిగి వస్తుంటున్నాం. లక్కీగా నాకు తెలుగు తెలుసు ఇక్కడ. తెలుగు తెలియకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి ఇక్కడ.
అలాగే తెలుగు చాలా బాగా లాంగ్వేజ్ బ్యారియర్స్ మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నా. నేను వచ్చి 2.5 years అంతకుముందు కూడా నేను హైదరాబాద్ లో పనిచేసినందుకు తెలుగు బాగా నేర్చుకున్నాను నేను, ప్రాబ్లం లేదు. సో అలాగే లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా ఇవన్నీ రైతులన్నీ సిఇఓకి చెప్పి సిఇఓ వాళ్ళ మీటింగ్ లో మినిట్స్ బుక్ లో అప్డేట్ చేసుకుని నా కనీసం ఆ మీటింగ్ లో వచ్చిన రైతుల సంతకాలు తీసుకుని ఒక మీటింగ్ బుక్ లాగా మెయింటైన్ చేస్తే ఆ మీటింగ్ బుక్ ని మేము కూడా చదువుతాం ఏంటి అనేది. మేము కూడా వెళ్ళినప్పుడు విజిట్ చేస్తుంటాం. మేము కూడా క్వార్టర్లీ వన్స్ ప్రతి ఎఫ్పిఓని మేము విజిట్ చేస్తాను నేను. వెళ్ళి చూసి అసలు వీళ్ళది ఏంటి అనేది పెద్దవాళ్ళ ద్వారా చేసి పెద్దవాళ్ళకి తెలియపరిచి వీళ్ళకి వీలైనంత సహాయం చేయడమే గవర్నమెంట్ ఉద్దేశం. వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఒక మాట చెబితే చాలు, అది సిఇఓ నుండి డైరెక్ట్ మాకు వస్తుంది, మా కమిటీకి వస్తుంది. మా కమిటీలో కలెక్టర్ ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఈవెన్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఎక్కడికి ఏ ఇష్యూ వెళ్ళాలన్నా ఈజీగా వెళ్తుంది అన్న ఉద్దేశంతోనే ఎఫ్పిఓస్ చేస్తున్నారు. అండ్ ఎఫ్పిఓస్ చేయడం వల్ల ఇంకోటి కూడా యూజ్ ఏంటంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఈ మధ్య చాలా కాస్త ప్రాబ్లం ఉంది. మార్కెటింగ్ ఎంత రైతు పండించినా వీళ్ళకి సరైన ధర రావట్లేదు. ఆ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కోసం కూడా ఎఫ్పిఓలు బాగా యూజ్ అవుతున్నాయి. ఎలాగంటే ఇప్పుడు ఒక రైతు పండించింది 1 క్వింటాల్ 2 క్వింటాల్ అంటే అతనిల్లు అమ్ముకోవడం వేరు. ఆ ఎఫ్పిఓలో ఉన్న కనీసం 100 మంది రైతులు ఒకే పంట వేసారు అనుకుందాం. సపోజ్ హార్టికల్చరు ఒకే పంట నిమ్మకాయలు వేసారు అనుకుందాం, 100 మంది, ఇంకో 100 మంది ఇంకా ఏదో పూలు వేసారు, ఇంకేదో వెజిటబుల్స్ వేసారు. సో అవన్నీ ఒక చోట చేర్చుకొని గ్రేడింగ్ చేసి మనకి మంచి రేట్ వచ్చేదానికి ప్రయత్నిస్తారు ఆ ఎఫ్పిఓలో మెంబర్సే. అలా వాళ్ళకి వాళ్ళు రేటు వచ్చేటట్టు దానికి కావాలంటే మేము మా నుండి సహాయం ఏంటంటే గవర్నమెంట్ నుండి వీళ్ళకి ఏమన్నా వెహికల్స్ ఏర్పాటు చేయాలా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా మార్కెట్ యార్డ్ కావాలా, లేకపోతే వీళ్ళకి ఆన్లైన్ ట్రేడింగ్ అని కూడా వస్తుంది ఈ మధ్య, ఆన్లైన్లో ఏదన్నా వీళ్ళకి హెల్ప్ చేయాలా, అంటే లేకపోతే చెన్నైకి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలా, నాట్ ఓన్లీ చెన్నై ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి ఏమన్నా చేయాలా. మొన్న మీటింగ్లో కలెక్టర్ గారు అంటున్నారు మనకి ఇక్కడ ముత్తుకూరు ఉంది పక్కన, ఎక్స్పోర్ట్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎక్స్పోర్ట్కి ఎందుకు ట్రై చేయకూడదు అంటున్నారు. సో అలా ఎక్స్పోర్ట్కి ఏదన్నా చేయాలా అనేది ఈ మీటింగ్లో డిస్కస్ చేసి, ఇది మీరు రాగా అమ్మితే మీకేం డబ్బులు రావు. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, వెజిటబుల్స్ కానీ ఆర్ లెమన్ కానీ హార్టికల్చర్, దాన్ని మీరు ఫుడ్ ప్రాసెసింగ్లో మార్చాలి దాన్ని. ఎగ్జాంపుల్ లెమన్ ఉంది, మీరు లెమన్ని లెమన్గా అమ్మితే మీకు రేట్ రాదు. లెమన్ని ఒక పికల్ గానో చేసో, లేకపోతే దాన్ని ఆ యాసిడ్ తీసి ఇంకేదన్నా చేసో, దానికి డిఫరెంట్ ఉంటాయి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్లో చేసి మీరు దాన్ని వేరే చోటుకి చెన్నై కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్ వేరే చోటు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. అండ్ ఇవన్నీ ఎఫ్పిఓలో మీరు డిసైడ్ చేసుకోవాలి. అక్కడ మీకు అక్కడ ఏమున్నాయి, ఏం చేయగలరు, మీరు గవర్నమెంట్ నుండి ఏం సపోర్ట్ కావాలి, అదంతా మీ డిసిషన్సే. మా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీకేం కావాలనేది మేము చూసి మా నుండి వీలైనంత హెల్ప్ చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నిస్తుంటాం. ఫ్రమ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎఫ్పిఓ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అండి. సీడ్ లెవెల్ నుండి మీకేం కావాలి, ఈవెన్ మార్కెటింగ్ దాకా ఏం కావాలి అనేది మీరు ఎప్పటికప్పుడు మీటింగులతో మీరు మీ మినిట్స్ బుక్లో అప్డేట్ చేసుకుంటూ మాకు చెప్తుంటే మేము వెనక నుండి మీకు కావాల్సిన సహాయం చేస్తుంటాం. ఈవెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కూడా మీ దగ్గరికి కావాలంటే పంపించే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పి ఇదిగో వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఉందంటే అందరూ మీ దగ్గర పరిగెత్తుకుని వస్తారు, మీ ఊరికే వస్తారు. మీరు రావాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందల్లా ఎఫ్ఓ ఫామ్ చేసుకుని ఆ సిఇఓని మీరే నియమించుకొని ఆ సిఇఓ ద్వారా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. అప్డేట్స్ ఇస్తుంటే దాన్ని బట్టి మేము డిసిషన్స్ తీసుకొని రావాలంటే ఎవరైనా వచ్చేస్తారు అక్కడికి. రైతులకి ఆ ఊర్లో నుండి కదలకుండా వాళ్ళ దగ్గరికి అన్ని ఈవెన్ పనిముట్లు కావాలి, ఒక ట్రాక్టర్ లేదు వాళ్ళకి ట్రాక్టర్స్ కావాలి, అక్కడ ఏదో సంథింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది. సో ఆ విధంగా అది చేయడానికి ఏపీఓ మెయిన్ ఉద్దేశం. ఇది గవర్నమెంట్ 3+2 years అంటే ఫస్ట్ 3 years సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత బిజినెస్ కి ఇంకో +2 years ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ మెల్లిగా విత్డ్రా చేసుకొని మీ స్టాండ్ మీద మీరే నిలబడాలి. అప్పుడు సిఇఓకి శాలరీ ఎవరు ఇస్తారు? ఫస్ట్ 3 years గవర్నమెంట్ ఇస్తుంది, దాని తర్వాత కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది, మెల్లిమెల్లిగా గవర్నమెంట్ విత్డ్రా అయిపోతుంది. 5 years అయ్యాక మీరు ఎఫ్పిఓ బిజినెస్ చేసుకుంటూ ఆ బిజినెస్ లో సంపాదించుకొని అందులో ₹1 మీ ఎఫ్పిఓకి డొనేట్ చేస్తూ, అంటే 100 రూపీస్లో 1% అన్న ఎఫ్పిఓకే చేసుకుంటూ, అది మీ దానిలో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా సేల్స్ చేశారు, మీరు ఇండివిజువల్ గా
సేల్ చేస్తే మీకు 100 రూపీస్ వచ్చింది. అదే త్రూ ఎఫ్పిఓ సేల్ చేస్తే అది 125 రూపీస్ అన్నా వస్తుంది, మీకు కాస్త ఎక్కువ వస్తుంది త్రూ బల్క్ అమౌంట్ లో ఆర్ ఇంకేదైనా గ్రేడింగ్ చేసి అలా చేస్తే. సో అందులో మళ్ళీ ఎఫ్పిఓ కంట్రిబ్యూషన్ ఏదో ఉంటుంది. అలా చేసి అప్ టు 5 years అక్కర్లేదు, స్టార్టింగ్ లో మీకేం కంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. ఆఫ్టర్ 5 years గవర్నమెంట్ సపోర్ట్ విత్డ్రా అయ్యాక మీకు మీరే ఎఫ్పిఓ చేసి అక్కడ మళ్ళీ ఆ సిఇఓ శాలరీలు అవన్నీ మీరు చూసుకోవాలి. అది ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి ఇందులో? ఇప్పటిదాకా అయితే క్లారిటీ ఉందా మీకు? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఐ థింక్ బేసిక్లీ హరన్న, వెంకటేశ్వర అన్న, పెద్దనాన్న, నుదురు బావ, సో ఐ థింక్ మీకు వీటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొంచెం ఐడియా వచ్చిందా? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, ఇది అంత ఈజీగా అర్థం కాదు, ఒకసారిలో అర్థం కాదు. నేను చాలా షార్ట్ లో చెప్పాను, తెలుగులో చెప్పాను. అసలు మీరు నోట్స్ చూసారంటే ఇది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్క్యులర్స్ ఇవన్నీ చూసారంటే 250 పేజీలు ఉంటుంది. అది చదవడానికి కూడా ఎవరికి అర్థం కాదు. అది చదువుతుంటే మాకే ఈ మధ్య ఒక చెప్పండి సరేనా. ఇప్పుడు సార్ చెప్పింది 5 years తర్వాత గవర్నమెంట్ డ్రాప్ అయిపోద్ది అన్నారు. సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ డ్రాప్ అవుతుంది. అంటే సపోర్ట్ అంటే డబ్బులు, ఫైనాన్షియల్ సపోర్ట్ డ్రాప్ అవుతుంది. మిగతా సపోర్ట్ అంతా మీకు ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అంతా కంటిన్యూ అవుతుంది. మేము డెవలప్ అయ్యి కొంచెం పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఎట్లా చేయాల్సి వస్తుంది సార్? అదే మీరే చేసి అప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఒక స్కూటర్ కానీ కార్ నేర్పించేవాడు కానీ మీకు ఎన్ని రోజులు నేర్పిస్తారు? ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు నేర్పిస్తారు. దాని తర్వాత మీరే వేసుకెళ్ళిపోతారు బండి కానీ. ఇది కూడా అంతే, గవర్నమెంట్ ఎఫ్పిఓ ఏంటంటే మీకు ఫస్ట్ 5 years మీకు ప్రాబ్లం కాబట్టి అన్ని మీకు సపోర్ట్ ఇచ్చి ఇలా చేయాలి, ఇలా చేసుకోండి అని. ఈవెన్ మీ సిఇఓ శాలరీ కూడా గవర్నమెంట్ ఇచ్చి మీ ద్వారానే ఇస్తుంది, మీ అకౌంట్ లోకి వస్తుంది, మీరే ఇచ్చుకోవాలి సిఇఓ శాలరీ. సిఇఓకి డైరెక్ట్ గా ఇవ్వదు శాలరీ, అది ఎఫ్పిఓకి ఒక బ్యాంక్ అకౌంట్. ఇక్కడ నేను కొంచెం రీఫ్రెష్, నాకు అర్థమైన విధంగా రీఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తాను అనుకుంటా. హరన్న, ఇదేనా మీ క్వశ్చన్ అనేది చెప్పండి. అంటే 5 years తర్వాత ఇనీషియల్ గా ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్, డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది అన్నారు కదా, బట్ అట్ ద సేమ్ టైం సీమ్స్ లైక్ అంటే స్కీమ్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వస్తాయి అన్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ 5 years తర్వాత ఆ స్కీమ్స్, ఆ ఎలిజిబిలిటీ కంటిన్యూ అవుతుందా? ఐ నో అన్ని అవుతాయి, అన్ని అవుతాయి. ఓన్లీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక్కటే విత్డ్రా అవుతుంది అంతే. రిమైనింగ్ ఆల్ సపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. అది అదేనా హరణ మీ ఆలోచన? అంటే అప్పుడు ఇంకా స్కీమ్స్ అవన్నీ కూడా ఆపేస్తారా? అన్ని కంటిన్యూ అవుతాయి, అన్ని కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మనము 5 years ఏముంటాము, డెవలప్ లో ఉంటాము. డెవలప్ అయిన తర్వాత ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటాం. సార్ చెప్పినట్టు ప్లాంట్ పెద్దది పెట్టాలి. పెద్దది పెట్టాలన్నప్పుడు మొత్తం మనమే భరాయించుకోవాలి, ఏమైనా సపోర్ట్ ఉంటుందా గవర్నమెంట్ ద్వారా? అప్పటి స్కీమ్స్ బట్టండి. ఇప్పుడు ఏంటి, కోల్డ్ స్టోరేజ్ కి ఇప్పుడు 75% సబ్సిడీ ఇస్తున్నారు. ఎవరు? హార్టికల్చర్ డిపార్ట్మెంట్, యాజ్ ఆన్ టుడే ఇవాళ పరిస్థితి. అదే చెప్తున్నా, రైస్ మిల్ కి ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఈ రోజు ఇవ్వట్లేదు. ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ ఇస్తున్నారు. రేపు 5 years అయ్యాక దేనికి ఇస్తారో మనకి తెలియదు. సో యాజ్ ఆన్ టుడే ఇవాల్టి రోజుకి గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఉంటుందో అవన్నీ మీకు ఎక్స్టెండ్ చేస్తారు. రేపు 5 years తర్వాత ఏముంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఏ గవర్నమెంట్ ఉంటుంది, ఏ స్కీమ్స్ ఉంటాయి, ఏమిటి అనేది ఎవరు చెప్పలేరు. అది సో ప్రజెంట్ డేట్ లో మీకు ఉన్న స్కీమ్స్ అన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. సో అందులో మీకేమన్నా కావాలా? మీకేమన్నా? ఎవరిదో నాయిస్ బాగా వచ్చేస్తుంది. వెంకటేశ్వర, మీ ఫోన్ మ్యూట్ పెట్టుకోరా, మాట్లాడేటప్పుడు ఓపెన్ చేస్తా. సో ఇది సార్, మాకు అరటి పండుని పౌడర్ చేయొచ్చు, మునగాకుని పౌడర్ చేయొచ్చు అనేది ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. యూనిట్ అంటే అది 5 సంవత్సరాల తర్వాత పెట్టాలంటే మీరు ఇప్పుడే పెట్టుకోవచ్చు. నేను 5 సంవత్సరాల తర్వాతే పెట్టాలన్నట్లేదు. మీరు స్టార్టింగ్ కావాలంటే మీరు స్టార్టింగ్ లోనే పెట్టుకోండి. మీకు ఎఫ్పిఓకి బ్యాంక్ లోన్లు ఇస్తాయి. ఇంకా నేను అక్కడ దాకా రాలేదు పాయింట్. మీరు ఒకవేళ పట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 300 ఫార్మర్స్ ఉన్నారు కదా, తలా మీరు షేర్ క్యాపిటల్ అని ఒక 1000 రూపాయలు అన్న 300 × 1000 ఎంత అయింది? 3 లక్షలు అయిపోయింది. 3 లక్షలు అయింది. సో అది మీ షేర్ క్యాపిటల్ గా ఉంటుంది. 1000 రూపాయలు కనీసంగా పెట్టుకొని ఒక కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడే మీరు 1000 రూపాయలు × 300 చూపించాలి వాళ్ళకి. ఆ 3 లక్షలు షేర్ క్యాపిటల్ ని మీరు ఏం చేస్తారు ఏంటి అనేది మీ ఇష్టం. అది
దాని తర్వాత మీరు అన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే నేను ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకుంటాను నాకు ఉంది అంటే యు ఆర్ వెల్కమ్, మంచిదే. ఇంకా అదేంటంటే మీకు మీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, మీ ఫుడ్ ప్రాసెసింగ్ సపోజ్ 10 లక్షలు అవుతున్నాయి. సో మీ 3 లక్షలు మీరు అందులో మా ఒక 2 లక్షలు మేము పెట్టుబడిగా పెడతాం, రిమైనింగ్ 8 లక్షలు మాకు బ్యాంక్ లోన్లు ఇప్పించండి అంటే వీఆర్ రెడీ టు గివ్ బ్యాంక్ లోన్స్. బ్యాంకులతో టైఅప్ చేస్తాం మీ ఎఫ్పిఓని, బ్యాంక్ లోన్లు చూస్తారు, ఇస్తారు. మళ్ళీ మీరు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో దానికి అదే అమ్మడం కొనడం ఏదో ఉంటాయి కదా, అందులో ప్రాఫిట్ లో బ్యాంక్ లోన్ మళ్ళీ మీరు కట్టేయాలి. ఆ బ్యాంక్ లోన్ లో కూడా మళ్ళీ కొంతమంది సబ్సిడీలు ఇస్తారు, కొన్ని బ్యాంకులు ఇస్తాయి, కొన్ని బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి, కొన్ని బ్యాంకులు అసలు ఏమి ఇవ్వవు. అది డిపెండ్స్ అపాన్ బ్యాంక్ టు బ్యాంక్. అది మీరు ఏ బ్యాంక్ వెళ్తారు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళాలంటే 5 years ఆగక్కర్లేదు, మీరు ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ గో ఫర్. అంటే బేసిక్లీ ఒక బిజినెస్ లాగా రన్ చేసుకోవచ్చు. బిజినెస్ కంపెనీ అండి, సింపుల్ గా చెప్పాలంటే ఫార్మర్స్ బిజినెస్ కంపెనీ. ఈవెన్ ఇప్పుడు నిన్నే చూస్తున్నాం మేము, అమెజాన్ కూడా రైతుల నుండి కొని డైరెక్ట్ గా అమ్ముతానని చెప్తుంది ఏదో కొన్ని ప్రోడక్ట్స్. సో మీరు డైరెక్ట్ గా అమెజాన్ కి ఇచ్చుకుంటాను అంటే అమెజాన్ వాడు ఇచ్చే రేటు మీకు గిట్టుబాటు అవుతుందంటే ఇచ్చుకోండి, మంచిదే. ఆరు నింజా కార్ట్ ఫ్రమ్ చెన్నై, వాళ్ళు లారీలు పంపిస్తున్నారు నెల్లూరు డిస్ట్రిక్ట్ కి, వాళ్ళే లారీలు పంపించి వాళ్ళే పికప్ చేసుకొని మీకు ఇంత రేట్ అని చెప్తారు. సో మీరు మార్కెట్ రేట్ చూస్తారు, నింజా కార్ట్ వాడి రేట్ చూస్తారు. సో నింజా కార్ట్ వాడి రేట్ బాగుంది అంటే యూ కెన్ సెల్ హిమ్. మీరు ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు, దానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, మా ఇంటర్వెన్షన్ ఉండదు. మేము ఏమి చెప్పాం వీళ్ళకి అమ్మండి వాళ్ళకి ఇవ్వండి, మేము ఆల్వేస్ చెప్పేది మీకు ఎక్కడ రేటు బాగుంటే అక్కడ అమ్మండి, గ్రేడింగ్ చేయండి, గ్రేడింగ్ చేసి కాస్త మంచివి హై రేట్కి అమ్మండి, బాగోనివి కాస్త లో రేట్ కమ్ముకోండి అని కాస్త మీకు ఆ ట్రైనింగ్ క్లాసెస్ లో చెప్తుంటారు, అవన్నీ వాళ్ళే చెప్తారు. సో ఒక క్వశ్చన్, ఇప్పుడు 5 lakhs per year అనేది ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్, ఇట్స్ జస్ట్ రన్నింగ్ కాస్ట్ గవర్నమెంట్ ఇచ్చేది. రన్నింగ్ కాస్ట్ అది ఎక్స్పెండిచర్ లో పోతుంది, అది అంటే ఆ సిఇఓ శాలరీనే అయిపోతుంది కదా, అతనికి ఎంత లేదన్నా 20,000 25,000 ఏదో ఉంటది. సో అదే అయిపోయింది 3 lakhs. ఇంకో 2 lakhs ఏంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, ఇంకా వాళ్ళకి ఏదో ఏమో ఉంటాయి మీటింగ్లను ఇంకేమైనా ఉంటాయి. సో అవన్నీ అడ్మినిస్ట్రేటివ్, అవన్నీ మిగిలేది ఉండదు. మిగిలేదంతా ఏంటి, రైతుల షేర్ క్యాపిటల్ 1000 into 300. ఒకవేళ 1000 మంది రైతులు వచ్చారు అనుకుందాం, సపోజ్ వీళ్ళది బాగుందని చూసి 300 మినిమం, అది మాక్సిమం మీరు ఎంత మంది అయినా రావచ్చు, నో లిమిట్ ఫర్ దట్. 10,000 మంది వచ్చినా అబ్జెక్షన్ లేదు. సో ఇంటూ 1000 రూపాయలు పోనీ రైతులు కాదు మనకి డబ్బులు సరిపోవట్లేదు, 1000 రూపాయలు కాదు మనం తలా 2000 వేసుకుందాం అని రైతులే డిసైడ్ చేసుకుంటే 2000 వేసుకోండి, దానికి అబ్జెక్షన్ లేదు. క్యాపిటల్ రైస్ చేయొచ్చా అంటే రైస్ చేయొచ్చు దానికి. అంటే మేము అనేది ఏంటంటే 1000 రూపాయలు అన్నా పెట్టుకోండి అంటాం, మాక్సిమం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే అవుట్ సైడ్ క్యాపిటల్ వచ్చా అంటే గ్రాంట్స్ అప్లై చేయడము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బెనిఫిషియరీస్ ఇచ్చేటట్టుంటే మనీ క్యాపిటల్ రైజ్ చేయొచ్చు ఎఫ్పిఓస్, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే అర్థం కాలేదు మీ క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కార్పొరేట్ గ్రాంట్ లాగా ఎఫ్పిఓ ఒక 5 lakhs రైజ్ చేసి ఇనిషియల్ సీడ్ క్యాపిటల్ లాగా ఎవరైనా గ్రాంట్ ఇస్తే తీసుకోండి. ఇప్పుడు గ్రాంట్ ఇస్తే వద్దని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు సపోజ్ తీసుకోవచ్చు, ఆల్వేస్ వెల్కమ్. ఇందులో పెద్ద కండిషన్స్ అంటే ఏం లేవండి. అల్టిమేట్ మోటో ఏంటంటే ఎఫ్పిఓ బాగా రన్ అవ్వాలి, బిజినెస్ చేయాలి. ఎఫ్పిఓ ఒక కంపెనీ లాగా బిజినెస్ చేయాలి. ఈవెన్ ఇయర్లీ ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాలి వీళ్ళు. ఆ బిజినెస్ చేసి ఇంకా ఒకవేళ వాళ్ళ సపోజ్ టర్న్ ఓవర్ ఓకే స్టార్టింగ్ లో తక్కువ ఉంటే పర్లేదు, కానీ వీళ్ళు కంపెనీ యాక్ట్ లో రిజిస్టర్ అయితే ఎఫ్పిఓ 2 యాక్ట్లు రిజిస్టర్ అవుతాయి, ఒకటి కంపెనీ యాక్ట్, ఒకటి సొసైటీ యాక్ట్. సొసైటీ యాక్ట్ లో రిజిస్టర్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అక్కర్లేదు, కానీ కంపెనీ యాక్ట్ లో రిజిస్టర్ అయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీ ఇయర్లీ, వెదర్ దే ఆర్ నాట్ ఎర్నింగ్ ఆల్సో, ఈవెన్ దే ఆర్ గెటింగ్ జీరో ప్రాఫిట్ ఆల్సో, ఐటీ రిటర్న్స్ ఆర్ కంపల్సరీ. ఇదిగో ఇవన్నీ చూడడానికే మనం సిఇఓ అని పెడతాం, ఈ పనులన్నీ చూడడానికే. అంటే రైతులు చేయలేరు కదా, రైతులు ఏంటంటే మీటింగ్లు పెట్టుకుంటారు, సిఇఓకి ఇన్షియేట్ బాబు నువ్వు ఇవాళ వెళ్ళి ఆ రిటర్న్ సబ్మిట్ చేయి, నువ్వు ఇవాళ జేడీని వెళ్ళి కళ్ళు ఇక్కడ ఏదో ఉంది అని సిఇఓని ఫుల్ టైం సిఇఓ అతను వీక్లీ హాలిడే తీసుకోవచ్చు, అది సండేనే తీసుకోవాలని లేదు, ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. మంత్లీ 4 days హాలిడేస్ తీసేసిన 26 days అతను ఆ ఊళ్ళోనే ఉండి రైతుల కోసం పని చేయాలి.
ఇప్పుడు సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉంటాయి? అంటే వాట్ డిఫరెన్సెస్ ఏంటి సార్ కంపెనీ యాక్ట్ కి సొసైటీ యాక్ట్? కంపెనీ యాక్ట్ అంటే కాస్త ఇది టఫ్ గేమ్ ఇది. ఎందుకంటే కంపెనీ యాక్ట్ అట్రాక్ట్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ సో మెనీ రిటర్న్స్, నియర్ అబౌట్ ఇయర్లీ రిటర్న్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఏపీఓలు స్టార్టింగ్ లోనే అబ్బా ఏంటి వీళ్ళు ఇన్ని రిటర్న్స్ ఉన్నాయి, ఇన్ని ఇది ఉంటాయని వాళ్ళు ఫెడప్ అయిపోతారు. సో స్టార్టింగ్ లో నాబార్డు వాళ్ళు కూడా కంపెనీ యాక్ట్ అనేటప్పుడు చాలా మంది ఫెడప్ అయిపోయారు. సో ఫెడప్ అయ్యేటప్పటికి మెల్లిగా కావట్లేదని మళ్ళీ సొసైటీ యాక్ట్ లో అయినా పర్లేదు అన్నారు. సో సొసైటీ యాక్ట్ లో ఏంటంటే ఇన్ని రిటర్న్స్ ఉండవు, ఏముండవు, ఇన్కమ్ ట్యాక్స్లు ఉండవు. మరీ క్రోర్స్ లోకి వెళ్తే ల్యాక్స్ దాటి 20 lakhs అలా అబౌవ్ బిజినెస్ అయితే అప్పుడు ఐటీ రిటర్న్స్ అన్ని అడుగుతారు. ప్రెసెంట్ అయితే సొసైటీ యాక్ట్ లో జస్ట్ మీకు ఆడిటింగ్ చేస్తే సరిపోతుంది. ఇయర్లీ ఆడిటింగ్ ఈజ్ కంపల్సరీ. అంటే మీకు ఎంత అంటే డైలీ క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో నోట్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఇవాళ 4 రైతులు 4,000 ఇచ్చారు, ఆ 4,000 తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ లో వేయాలి. మళ్ళీ రేపు ఏదన్నా మొత్తం బ్యాంక్ అకౌంట్ లో 50,000 అయినా అనుకుందాం. మీరు ఏదో కొనుక్కున్నారు, మీరు అందరు రైతులు కలిసి ఇదిగో మీ దానికోసం ఏదో సమ్ ఈక్విప్మెంట్ కావాలనుకొని సమ్ ఈక్విప్మెంట్ కొన్నారు 40,000 పెట్టి. సో అదొక రిజల్యూషన్ రాసుకుంటారు, బ్యాంకు నుండి వాళ్ళకి చెక్ ఇవ్వడం లేకపోతే బ్యాంకు ద్వారా ఆన్లైన్ చేసడం చేసి ఆ ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు. సో మాక్సిమం వీ విల్ ఎంకరేజ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ చేయకూడదు అని కాదు, బట్ వీ విల్ ఎంకరేజ్ ఇవన్నీ అంటే క్లారిటీ కోసం. అండ్ ఎవరన్నా చూసినా వీళ్ళు బాగా పనిచేస్తున్నారు, క్లారిటీ అంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు క్యాష్ తో మనం ఎంత బాగా పనిచేసినా ఏదో డీల్ చేసేసి ఉంటాడు అన్న అపోహ వస్తుంది చాలా మందికి. అదే మీరు ఆన్లైన్ కానీ చెక్ కానీ ఇచ్చారంటే ఎవరన్నా చూసే వాళ్ళకు కూడా అబ్బా వీళ్ళ ట్రాన్స్పరెన్సీ బాగుంది, అక్కడ చూసినా వీళ్ళు చెక్లు ఇస్తున్నారు అని ఒక ఇది ఉంటుంది. అండ్ ఎవరన్నా గ్రాంట్స్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు అదే వాళ్ళకి మార్క్స్ ఇస్తారు ప్రతి దానిలో, వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎలా పనిచేస్తున్నారు అనేది. వీళ్ళు చెక్కులా క్యాషా ఎలా ఇస్తున్నారు దానికి 5 marks ఉంటాయి. సపోజ్ వీళ్ళు అన్ని టోటల్ ట్రాన్సాక్షన్ లో 100% క్యాష్ ఇచ్చారు అనుకుందాం, వీళ్ళకి 1 mark వస్తుంది. సపోజ్ వీళ్ళు 50% ఇచ్చారు అనుకుందాం, 50% క్యాష్ 50% చెక్ ఇచ్చారు అనుకుందాం, ఒక 3 marks. 100% చెక్ ఇచ్చారు అనుకుందాం, 5 marks. అలా ఒక్కొక్క ఏరియాలో కొన్ని మార్క్స్ డిసైడ్ చేస్తారు. ఎవరన్నా గ్రాంట్ ఇచ్చేటప్పుడు ఇలా ప్రతి ఏరియాలో ఇప్పుడు చెక్కుల ఇష్యూలో చెప్పాను, ఈవెన్ సీడ్లో పర్చేజింగ్ వీళ్ళు ఎలా చేస్తున్నారు, పర్చేజ్ చేసి ఎలా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ మార్క్స్ మేమంతా చేసి సపోజ్ వీళ్ళకి 60 and above మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 60% and above వచ్చాయి, అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ గ్రాంట్స్. గవర్నమెంట్ నుండి వచ్చే గ్రాంట్ కానీ నాబార్డ్ నుండి వచ్చే గ్రాంట్స్ కానీ. గ్రాంట్ అంటే యూ నీడ్ నాట్ రీపే బ్యాక్. సో మీకు ఇలాంటి గ్రాంట్లు ఫ్రీ మనీ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫెయిర్ ప్రాక్టీసెస్ అండ్ మ్యాక్సిమం త్రూ బ్యాంక్ అకౌంట్స్. అండ్ ఎవరన్నా ఆడిటింగ్ కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఉండాలి. ఎవరన్నా వచ్చిన బుక్ ఆఫ్ అకౌంట్స్ క్లారిటీ ఉండాలి. సో అది స్టార్టింగ్ లో ఇవన్నీ ట్రైనింగ్ లో చెప్పేస్తారు మీకు. ఇవన్నీ ఈ 5 lakhs లో ట్రైనింగ్ కాస్ట్ కూడా ఉందండి. ఇది నాట్ ఓన్లీ సిఇఓ శాలరీ, వీళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ ఇస్తారు కదా, వాళ్ళు వచ్చేందుకు ట్రైనింగ్ లో వీళ్ళకి భోజనాలకి లేకపోతే రూమ్ రెంట్ కానీ ఆల్ కాస్ట్ ఉంటుంది ఇందులో. రైతులకి రైతుల చేతిలో నుండి ఏం పెట్టాల్సిన పని లేదు, ఎక్సెప్ట్ దట్ ఐ టోల్డ్ నో దట్ 1,000 rupees స్టార్టింగ్ లో, అదొక్కటి తప్ప రైతులు మళ్ళీ ఫర్దర్ గా అడిగే క్వశ్చన్ ఉండదు. రైతులు కావాలని క్యాపిటల్ పెంచుకోవడమే కానీ దాని తర్వాత వీళ్ళేం అడిగేది ఉండదు. అది దాని తర్వాత కూడా రైతులు ఒకవేళ విత్డ్రా అవుతానన్నా అయిపోవచ్చు, అతను పర్మనెంట్ గా కంటిన్యూ అవ్వాలని లేదు. కొత్త రైతులు జాయిన్ అవ్వచ్చు, ఉన్న రైతులు విత్డ్రా అయిపోవచ్చు. చూడండి ఇన్ని ఫెసిలిటీస్ అసలు ఏ కంపెనీలోనూ ఉండవు అనుకుంటాను. అంత డైరెక్ట్ ట్రైనింగ్ దగ్గర నుంచి. సో ట్రైనింగ్ ఎంత యాక్చువల్లీ ఇప్పుడైతే ఎవ్రీ 6 months కి ఒకసారి ఆ ఎఫ్పిఓకి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలన్న కండిషన్ ఉంది. సో కరోనా వల్ల వీళ్ళు కొంతమంది ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నారు, కొంతమంది వెళ్ళి ఇస్తున్నారు. బట్ మేమండం ఏంటంటే వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో నుండి ట్రైనింగ్ ఇవ్వమని మేము హైదరాబాద్ నుండి పంపిస్తారు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని. వాళ్ళ ఊరికి వెళ్ళి లేకపోతే అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే నెల్లూరుకి వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఈవెన్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి 2-3 days అలాగా. ఇంతకుముందు గుంటూరుకి అలా పిలిపించేవాళ్ళు. గుంటూరుకి ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అండి? ఇదే ఎఫ్పిఓ ఎలా మెయింటైన్ చేయాలి ఫార్మర్స్ లో ఎఫ్పిఓ రన్నింగ్ కి. ఫార్మర్స్ లో ఇప్పుడు అందరూ 300 మంది రాలేరు కదా, ఇందులో 10-15 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా
ఎన్నుకుంటారు 300 మంది కలిపి. ఇప్పుడు 300 మంది కావాలంటే కష్టం ప్రతి చోటకి. 300 మందిలో ఫస్ట్ 10 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా, 5గురిని మేనేజింగ్ డైరెక్టర్స్గా, అంటే టోటల్ 15 మందిని ఎన్నుకొని ఆ 15 మంది ట్రైనింగ్లకు వస్తుంటారు. కావాలంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మారచ్చు. సపోజ్ ఈ ఇయర్ నేనున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నెక్స్ట్ ఇయర్ మీరు మారచ్చు, మీరు రావచ్చు అక్కడికి ఆ ప్లేస్లోకి. నేను మామూలు బ్యాక్ టు ఐఎమ్ నార్మల్ ఫార్మర్. సో అలా 15 మందికి మీ ట్రైనింగ్లు ఇస్తుంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ నాట్ పర్మనెంట్, అది రొటేట్ అవుతూ ఉండొచ్చు. ఈవెన్ సిఇఓ కూడా, మీ సిఇఓ అపాయింట్ చేసుకున్నారు కానీ అతను సరిగ్గా పనిచేయట్లేదు, యూ చేంజ్ ఇట్, నో ప్రాబ్లం. జస్ట్ యూ హ్యావ్ టు రికార్డ్ ఇన్ యువర్ మినిట్స్ బుక్. సో అండ్ సో పర్సన్ చేర్పించుకున్నాం, అతను సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే అతని హెల్త్ కండిషన్ బాగాలేదు, సో వీఆర్ చేంజింగ్ ద సిఇఓ విత్ పర్మిషన్ ఆఫ్ ఫార్మర్స్, అంతే చేసుకోవచ్చు. నో బడీ ఈజ్ పర్మనెంట్ ఇన్ ద ఎఫ్పిఓ. రొటేట్ అవుతూ ఉంటేనే ఎఫ్పిఓ బాగా నడుస్తుంది. ఒక్కళ్ళే కనుకుంటే అది అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇదైపోతుంది. సో మేము వీలైనంత వరకు ఈవెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మీరు మార్చుకుంటూ ఉండండి, బాగా పనిచేసే వాళ్ళు రండి. అంటే ఈ ఇయర్ మీకు ఫ్రీగా ఉండి మీరు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ యూ మే బి బిజీ, మీరు వేరే దానిలో. సో అందుకని మీ ప్లేస్ లో ఇంకో మంచి అతన్ని జాయిన్ చేయడం ఏదో అలా చేసుకోండి. గవర్నమెంట్ రికమెండెడ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఉందండి, అంటే ఎలా, ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి, ఎలా? 15 మంది అండి, 15. అది గవర్నమెంట్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అవునండి, చాలా ఫార్మాట్ ఉంది. నేను మీకు కావాలంటే మీ ఈమెయిల్ ఏదన్నా ఇవ్వండి, నేను మీకు అన్ని సర్కులర్ అన్ని చాలా పెద్దవి, అవి నేను అన్నాను కదా 250 పేజీలు దాకా ఉంటుంది. పంపిస్తాను నేను, డోంట్ వరీ. చదవండి, మీరు చదువుతానంటే మంచిదే. వెంకటేశ్వరన్న, ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, క్వశ్చన్ ఏమైనా ఉన్నిందినా? కంటిన్యూ చేయండి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ సార్. 300 అంటే అంతకుముందు ఆర్ వినింది రిజిస్ట్రేషన్ కి 10 to 15 మెంబర్స్ సరిపోతుంది, 300 ఇస్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నది అన్న అండర్స్టాండింగ్ లో ఉన్నాము. ఇస్ దట్ కరెక్ట్ ఆర్ అండర్స్టాండింగ్ తప్ప? లేదమ్మా, మినిమం ఇప్పుడు గవర్నమెంట్ మినిమం 300 మంది ఉంటేనే ఎఫ్పిఓ స్టార్ట్ చేయమంటుంది. మినిమం క్రైటీరియా పెట్టేసింది గవర్నమెంట్. బట్ రిజిస్ట్రేషన్ కి కూడా ఈవెన్ ఫర్ 300 మంది ఉంటేనే రిజిస్ట్రేషన్కి వెళ్తారు. రేపు రిజిస్ట్రేషన్ అయ్యాక 300 మంది లేరంటే మరి రిజిస్ట్రేషన్ అంత ప్రాసెస్ వేస్ట్ అవుతుంది కదా. ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నాట్ దట్ మచ్ ఈజీ. దానికి ముందలే 5గురిని మేనేజింగ్ డైరెక్టర్స్ అన్నాను కదా, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలి. మీకు చక్కగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, సోన్సో ఎఫ్పిఓ అని. సో పొదలకూరు ఎఫ్పిఓ రిజిస్టర్డ్ బై సోన్స్ అని మీకు గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. మీకు ఆ సర్టిఫికేట్ మీరు ఎఫ్పిఓ చెప్పండి. ఎఫ్ఐజీస్ అంటే ఏంటి సార్, అండ్ వాటి రోల్ ఏంటి? అండ్ ఒక్క నిమిషము ఆ రిజిస్ట్రేషన్ దాని గురించి. ఈ 300 మెంబర్స్ అనేది ఎప్పటి నుంచి అండి? అండ్ ఇస్ ఇట్, మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్, ఇట్స్ మోర్ ఆఫ్ ఏ రిక్వైర్మెంట్. మినిమం రిక్వైర్మెంట్ 300 ఉంటేనే ఎఫ్పిఓ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తారండి. మినిమం, మాక్సిమం నో లిమిట్, మినిమం అంటున్నాను నేను. ఎవరు ముందుకు వస్తారు అంటే నాకు అది ఇజ్ ఇట్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇజ్ ఇట్ రిక్వైర్మెంట్ ఆర్ రికమెండేషన్? రిక్వైర్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు? అది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అది ఎప్పుడు మారింది? ఇంతకు ముందు 10-15, ఇప్పుడు 300 అంటున్నారంటే ఇది లాస్ట్ ఇయర్ నుండే మారిందండి. ఇది అంతకుముందు ఈవెన్ 50 మెంబర్స్ ఉన్నా రిజిస్టర్ అయిపోయేది. మేము మెల్లిగా విత్ ఇన్ 1 year 100, 200 వీలైనంత త్వరగా మీరు దాటేయండి. ఈవెన్ ఇప్పుడు 15 మంది ఫార్మర్స్ ఉన్న ఎఫ్పిఓస్ కూడా ఉన్నాయి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో, 1500 మంది. సో అది మెల్లిగా మేము స్టార్ట్ చేసింది 50 మందితో, కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దే ఆర్ మోర్ దాన్ 1500 మెంబర్స్. వాళ్ళకి ఆన్లైన్ పోర్టల్ ఉంది, ఎఫ్పిఓ ఆన్లైన్ పోర్టల్ ఉంది. వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళు ప్రతి షేర్ క్యాపిటల్ ఎంటర్ చేయాలి. వాళ్ళు ఇచ్చింది షేర్ క్యాపిటల్ ఆన్లైన్ పోర్టల్లోనే గ్రేడింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా. వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసే కొద్ది వాళ్ళకి ఆటోమేటిక్ ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడ్, 4 గ్రేడ్స్ ఉంటాయి. ఇఫ్ డి గ్రేడ్ ఈస్ దేర్, వై దే ఆర్ ఇన్ డి గ్రేడ్ అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ ఏ గ్రేడ్ లో ఉంటే ప్రాబ్లమే లేదు, అది ఆటోమేటిక్ ఇస్తుంది. అది ఎవరు, నేను ఇవ్వను, గవర్నమెంట్ ఇవ్వదు, ఆర్ సంబడి వోంట్ గివ్.
మీరు డేటా ఎంత ఫిలప్ చేస్తారో ఆ గ్రేడింగ్ ఆటోమేటిక్ గా మీకు డెవలప్ అవుతుంటుంది. మీరు డేటా ఫిలప్ చేయకపోతే గ్రేడింగ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది అది. సో ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు 300 అన్నారు, 300 ఫార్మ్ అంటే సింగిల్ ప్రోడక్ట్ 300 మీరు చెప్పినట్టు ఇందాక మధ్యలో 75 పీపుల్ వరి, 75 పీపుల్ హార్టికల్చర్, 75 పీపుల్ ఆక్వాకల్చర్, 75 పీపుల్ వెజిటబుల్స్, విల్ దట్ వర్క్ అవుట్ ఆర్? జనరల్ గా ఇప్పుడు మన గవర్నమెంట్ అన్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని, మీ డిస్ట్రిక్ట్ లో ఏదో ఒక ప్రోడక్ట్ మీద ఎక్కువ స్టార్ట్ చేయమంది. మేము కలెక్టర్ మీటింగ్ లో ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలా అని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో సజెస్ట్ చేసి లాస్ట్ కి కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఇక్కడ నిమ్మ రైతులకి చాలా ఉన్నాయి, మనకి ఎక్స్పోర్ట్ లేదు, నిమ్మ రైతులు ఎక్స్పోర్ట్ చేయట్లేదు, సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిమ్మ రైతుల మీద ఒక ఎఫ్పిఓ పెట్టండి అంటే దాన్ని రికమెండ్ చేసి పంపించాం మేము. గవర్నమెంట్ 2 ఎఫ్పిఓలు ఇచ్చింది నిమ్మ రైతులకి. అది గూడూరులో పొదలకూరులో స్టార్ట్ అయినాయి, మొన్నే రిజిస్టర్ అయినాయి కూడా. అది కంపెనీ యాక్ట్ లో రిజిస్టర్ అయింది. అది ఇదేంటంటే కంపెనీ యాక్ట్ లో రిజిస్టర్ అయిందంటే ఇంకా దానికి ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. అంటే స్టార్టింగ్ నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, ప్రాసెస్ చాలా ఎక్కువ. దానికి అసలు డెడికేటెడ్ పర్సన్ కావాలి 24 అవర్స్. సో ఈవెన్ రైతుల పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, వాళ్ళ ఏంటి ఓటర్ కార్డులు ఏదేదో అడుగుతుంది. ఆ కంపెనీ యాక్ట్ లో రిజిస్టర్ చేయడానికి అంతే. ఈవెన్ డిజిటల్ సిగ్నేచర్ అడుగుతుంది. రైతులకి డిజిటల్ సిగ్నేచర్ అంటే తెలియదు. బ్యాటరీ లో అయింది, అది డ్రాప్ ఓకే, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయనా ఇంకా డ్రాప్ అయ్యే ముందు? ఏం లేవు పాప. ఏమైనా ఉన్న తర్వాత నాకు మెయిల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. ఇప్పుడే అడగాలని లేదు, నా నెంబర్ తీసుకోండి, వాట్సాప్ చేసేయండి, ఇమీడియట్ రిప్లై ఇస్తాను. మెయిల్ అయితే చాలా మెయిల్స్ వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయో తెలియదు, అప్పటికి చూస్తుంటాం మేము మాక్సిమం. బీయింగ్ ఏ సింగిల్ మ్యాన్ మేము అన్ని మానిటర్ చేస్తుండాలి, బయట తిరిగి రావడం అన్ని చూసాం. కొన్ని మిస్ అవుతుంటాయి, విల్ అటెండ్ 99%, బట్ కొన్ని మిస్ అవుతూ కూడా ఉంటాయి మెయిల్స్ కానీ. సరే, మీరు డ్రాప్ అయిపోండి. ఎస్ సార్, అంటే ఇప్పుడు మీరు 300 అది సజెస్ట్ చేస్తున్నారు అన్నారు, ఆ పాసిబిలిటీ లేకపోతే అంటే ఇంకా వాళ్ళు ఎఫ్పిఓ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ అయితే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద నిమ్మ రైతులకి ఇచ్చాం. దాని తర్వాత ఈ ఇయర్ ఏమో జీరో బేస్డ్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు, అంటే ప్రకృతి వ్యవసాయం మీద చూడండి అన్నారు. సో దాని మీద కూడా చూస్తున్నాం, కానీ దాని మీద 300 మంది దొరకట్లేదు అని చెప్తున్నాం మేము. సో అది ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఏమి లేనప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు 2-3 కలుపుతారు, మీరు అన్నట్టు వరి రైతుల్ని 100 మందిని అలా కలిపే ఛాన్సెస్ ఉంది. ఇక్కడే పర్టికులర్ రూల్స్ అంటూ లేదు, 300 మంది అన్నదే రూల్ ఒక్కటే. అదే రిజెక్ట్ చేసే ఇది లేదు కదా, అంటే బేసిక్లీ అది ఆ కమిటీ మీద ఆధారపడి ఉంది. ఆ కమిటీలో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉంటారు. ఫీజిబిలిటీ ఇప్పుడు మీరు ఒక ప్రపోజల్ తెస్తారు, కానీ అందులో అగ్రికల్చర్ జేడీ కానీ, హార్టికల్చర్ పీడీ కానీ అందరూ ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఉంటారు. వీళ్ళందరూ థింక్ చేస్తారు, ఇప్పుడు మేము రైతులు చెప్పేది కరెక్టే, అక్కడ మనం చేయొచ్చు, మిగతా వాళ్ళని జాయిన్ చేసుకుందాం, వీళ్ళు 200 మంది ఉన్నారు, ఇంకో 100 మంది వేరే వాళ్ళని జాయిన్ చేసుకున్నాం అని వాళ్ళు కనుక ఒక డిసిషన్కి వస్తే వీ కెన్ స్టార్ట్ ఇట్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అల్టిమేట్లీ ఆ కమిటీ అంతా సాటిస్ఫై అవ్వాలి. వితౌట్ దేర్ సాటిస్ఫాక్షన్ వీ కెనాట్ రికమెండ్ ద ఎఫ్పిఓ. మీరు నెల్లూరులో ఇప్పుడు 20 ఉన్నారన్నారు కదా? 25 ఉన్నాయండి ఇప్పుడు. 25 ఉన్నాయి. ఈ కొత్త ఎఫ్పిఓ నేను 300 మెంబర్స్ తో ఆల్రెడీ ఇంకో 4 స్టార్ట్ అయినాయి. అది జస్ట్ మొన్న 2 ఒక రిజిస్టర్ అయినాయి, ఇంకో 2 ఇంకా రిజిస్టర్ కావాల్సి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అని విన్నాం, జస్ట్ డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లై చేసేయచ్చు అండ్ ఇంత టైంలో అప్రూవల్ తెలుస్తుంది అని. అది వాళ్ళు చూసుకుంటారండి, అవన్నీ మనం అనవసరం. మనం ఏంటంటే చూసుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ కి న్యూఢిల్లీ నుండి అవేదో చేస్తున్నారు, వాళ్ళు రికమెండేషన్ కూడా న్యూఢిల్లీ నుండి వస్తున్నాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు, మనకేం సంబంధం లేదు. వాళ్ళు వచ్చి ఏం డాక్యుమెంట్స్ కావాలో తీసుకుంటారు, అవన్నీ మనకి పర్లేదు. అవి రైతులకి అసలు కొత్తగా స్టార్ట్ అయిన 4 ఎఫ్పిఓస్ లెమన్ ఫార్మింగ్ ఏనా సార్? 2 అయితే లెమన్, ఇంకో 2 ఇంకా డిసైడ్ కాలేదు, రికమెండ్ చేసి పంపించారు అంతే. జెడ్బిఎన్ఎఫ్ అన్నాను కదా, జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని.
అది ఇంకా అసలు స్టార్టింగ్ కాలేదు, జస్ట్ అది రికమెండేషన్ వెళ్ళింది. ఈ లెమన్ అయితే రిజిస్టర్ కూడా అయిపోయింది, ఫంక్షనింగ్ బిగిన్ అవుతుంది. మెంబర్స్ కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేస్తున్నారు. దాని తర్వాత ఫంక్షనింగ్ కూడా జస్ట్ అది అయ్యి 2 months ఏమో అయింది అది అంతే. సో ఉన్న 25 దేని మీద ఉన్నాయి సార్ నెల్లూరులో? విచ్ రిమైనింగ్ 25 అన్ని అది నాబార్డ్ ఫామ్ చేసినవి. అవి ఒకటి ఆక్వాకల్చర్ మీద ఉంది, హార్టికల్చర్ మీద 10 ఉన్నట్టున్నాయి, అండ్ ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గా. మాక్సిమం ఇదే ఉంది. అండ్ ప్యాడీ మీద అయితే హెప్పిఓ ఇవ్వట్లేదు ఇక్కడ ఆంధ్రాలో. ప్యాడీ ఆల్రెడీ ఎక్సెస్ ప్రొడక్షన్ కాబట్టి ప్యాడీ మీద హెప్పిఓ ఇవ్వట్లేదు. హెప్పిఓ దేనికి ఇస్తారంటే ఎక్కడైతే మీరు కాస్త అంటే ఈల్డ్ తక్కువ ఉండి రేట్ రావట్లేదు అనే దాని మీద ఇవ్వడానికి ట్రై చేస్తారు. మళ్ళీ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ప్యాడీ మీద హెప్పిఓ ఇచ్చారు మరి అక్కడ. అది కూడా ప్యాడీలో రకాలు ఉన్నాయి, కొన్ని బ్లాక్ రైస్ అని, కొంతమంది సాగు చేసే వాళ్ళు ఉంటే బ్లాక్ రైస్ అని వస్తుంది ఈ మధ్య. అది చాలా కాస్ట్ ఉంది, అది కిలో ఎంత ఆన్లైన్ లోనే 140 రూపీస్ ఏమో ఉంది కిలో. చాలా మంది తెప్పించుకొని దోశలు వేసుకుంటారు, బ్లాక్ రైస్ తో బ్లాక్ దోశలు వస్తాయి. ఆ బ్లాక్ రైస్ కూడా గుంటూరులో బాగా పండిస్తున్నారు, అది సక్సెస్ అయిందని ఈ మధ్య నెల్లూరులో కూడా చూస్తున్నారు. వెరైటీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు. అంటే రైస్ కంటే డైరెక్ట్ ప్యాడీకి ఇవ్వరు, ఇలా రైస్ లో స్పెషలైజ్డ్ రైస్ మళ్ళీ. పెద్దనాన్న నుదురు బాబా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఏమైనా? ఏం లేవు. అదే నియర్ బై ఎక్కడ ఉన్నాయి మనకి? ఐ మీన్ నెల్లూరు సరౌండింగ్స్ లో FPO. కోవూరులో ఉన్నాయి, పల్లిపాడులో ఆక్వాకల్చర్ ఉంది, అండ్ నాయుడుపేటలో ఉంది, ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయండి. కావల్లో ఉంది, జలదంకిలో ఉంది. కోవూరులో ఇది ఉందండి, మీరు పేరు వినుంటారా, ఆయన గుణపాటి ప్రసాద్ రెడ్డి. గుణపాటి ప్రసాద్ రెడ్డి గారు లేగుంటపాడులో ఉంది. అవి మనకు వచ్చి మాట్లాడున్నారు వాళ్ళు, ఆ వీడియోస్ షేర్ చేస్తాం తొందరలో, చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది దేని మీద ఉంది ఇది ప్రోడక్ట్? వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయండి. అది హార్టికల్చర్ ఉంది, వాళ్ళది ఫ్లవర్ మీద ఉంది, లిల్లీ ఫ్లవర్ మీద. లిల్లీ వాళ్ళు స్టార్ట్ చేసింది లిల్లీ ఫ్లవర్, ఆక్వాకల్చరు, వెజిటబుల్స్ అన్ని ఉన్నాయి వాళ్ళది. ఈవెన్ కోట, ఓజిలి డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్నాయండి. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్, ఆల్ ఇండియా ఉన్నాయి. నేను డిస్ట్రిక్ట్ కాబట్టి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మాట్లాడుతున్నాను. మీకు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటాయి, ఈవెన్ తమిళనాడులో కూడా ఉంటాయి. అండ్ ఎన్ని విలేజెస్ అయినా దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. నెంబర్ ఆఫ్ విలేజెస్ కి మీరు ఒక విలేజ్ లో 300 మంది ఉండొచ్చు, లేకపోతే 10 విలేజెస్ కలిపి పెట్టచ్చు, అదంతా వాళ్ళ ఇష్టం. మేము అవన్నీ పట్టించుకోం. మా మెయిన్ కండిషన్ ఏంటంటే మినిమం 300 మంది ఉండాలి, అదొక్కటే హర్డిల్. అది దాటేస్తే మీకు అన్ని ఇంకా మీకు ఫ్రీ రోడ్డే, ఇంకా మీరు ఎలా అన్నా చేసుకో, మీకు ఏం కావాలంటే అది. సార్ అన్ని విలేజెస్ తీసుకుంటే క్రాప్ డైవర్సిటీ అయిపోతుంది కదా సార్? అంటే మినిమం అంటే మన చాయిస్, మనం వాట్ వి డు ఇస్ ఆ విలేజెస్. ఇప్పుడు సపోజ్ పక్క విలేజ్ లో FPO మొన్న కావల్లో అదైంది. కావల్లో ఆల్రెడీ 2 FPOలు ఉన్నాయి, ఇంకో FPO స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసి సార్ నాకు రైతులు దొరకట్లేదు, ఆయన ఆల్రెడీ పక్క FPOలో ఉన్నారు అంటున్నాడు. సో అలా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, మనం ముందలే చూసుకోవాలి. సో ఎగ్జిస్టింగ్ FPOs లో చేరొచ్చా అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలకందూరు చుట్టుపక్కల ఉందో లేదు అంటే? అదే అంటున్నాను కదా, ఆల్వేస్ దెర్ ఇస్ నో లిమిట్ కదా. అంటే 300 to 1500 యాడ్ చేసుకోవచ్చు అన్నారు కదా ఆల్రెడీ. 15,000 అన్నా చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎంట్రీ లేదు అని ఏ FPO వాళ్ళు చెప్పరు, మీరు వెళ్తానంటే హ్యాపీగా జాయిన్ చేసుకుంటారు. కాదు రవి గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు 3వ FPO స్టార్ట్ చేశారు కావల్లో, మాకు రైతులు దొరకట్లేదు అంటున్నారు. అంటే 300 పైన ఇంకా రైతులు దొరకట్లేదనా? అంటే అంతే కదా. అంటే ఆ కావల్లో వాళ్ళు వెజిటబుల్స్ చేశారు, ఒకళ్ళు డైరీ చేశారు.
వాళ్ళకి దొరకట్లేదు అంటున్నారు. కాదు మీరు చూడండి, లేదంటే ఒకవేళ దొరకకపోతే పక్క గ్రామాల్లో ఎవరినన్నా మీరు జాయిన్ చేసుకోండి అని చెప్పాము మేము, అంతే. అంటే ఇప్పుడు సపోజ్ హార్టికల్చర్ మీద చేశారనుకోండి, దాని మీద 300 మెంబర్స్ ఉండాలా ఎలా అది? ఎస్ 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 హార్టికల్చర్ మీద 300 మెంబర్స్, ఆక్వాకల్చర్ మీద 300 మెంబర్స్, అదే కానీ ఈ రెండు క్లబ్ కాకూడదు మళ్ళీ. ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 300 ఉండాలి, ఏ ప్రొడక్ట్ అయినా కానీ. అది అంతేగాని హార్టికల్చర్ లో ఆక్వాకల్చర్ ఆయన తీసుకొచ్చి పెట్టడం అలా కాదు. ఒకళ్ళు ఒక FPO లోనే ఉండగలరా? మీరు రెండు చేస్తే రెండిట్లో ఉండండి, తప్పే ఉంది. సపోజ్ మీకు రెండు ఉన్నాయి అనుకున్నాం, మీరు ఆక్వాకల్చర్ చేస్తున్నారు, హార్టికల్చర్ చేస్తున్నారు, రెండిట్లో ఉండండి, తప్పేం లేదు అందులో. కానీ మీరు చేస్తూ ఉండాలా. రేపు ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు, కాదు ఈయన అసలు ఈయన కౌలు రైతు కాదు, ఈయనకి ఏమి చేయడు, కానీ ఇందులో ఎఫ్లో మెంబర్స్ ఉన్నారంటే అది మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీరు చేస్తూ ఉంటే ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలా, చేస్తూ ఉండాలా, సంథింగ్ ఉండాలా. రేపు ఎవరన్నా క్వశ్చన్ చేసినా కాదురా నేను రెండు చేస్తున్నాను అన్నట్టు ఉండాలా. సార్ మీరు చెప్పారు డైరీ ఫార్మర్స్ వేరు, ఆక్వా వేరు, అగ్రికల్చర్ వేరు అన్నారు. సో అగ్రికల్చర్ లో డిఫరెంట్ క్రాప్స్ ఒక FPO లో ఎలా ఉండొచ్చు సార్? డిఫరెంట్ క్రాప్స్ కూడా పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము అగ్రికల్చర్ లో ప్యాడీకి, ఇక్కడ మెయిన్ ప్యాడీ బేస్డ్ నెల్లూరు. సో అగ్రికల్చర్ లో నేను ఇచ్చింది ఏం లేదు, ఇక్కడ మెయిన్ హార్టికల్చర్వే ఉన్నాయి. వెజిటబుల్స్ కానీ, లెమన్ కానీ, ఆర్ ఫ్లవర్ కానీ అలాగున్నాయి. సో అవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఫ్లవర్ లో లిల్లీ అంటారు. సో లిల్లీగా వాళ్ళు తీసుకోవడం కానీ మేజర్ 80% ఆఫ్ ద బిజినెస్ లిల్లీ మీద నడుస్తుంది. ఆ లిల్లీ ఒక్కటే చేయాలని లేదు, వాళ్ళు ఇప్పుడు లిల్లీ మీద ఉన్నారు, వాళ్ళకి వేరేది కూడా పండిస్తున్నారు అనుకుందాం, అదే దే విల్ యాడ్ ఇట్, ఎవరు అబ్జెక్ట్ చేయరు. అది మీరు రీచ్ చేసినప్పుడు రైస్ లేకపోతే మిల్లెట్స్ ఉంది, గ్రౌండ్ నట్ ఉంది. మిల్లెట్స్ మీద FPO ఉందమ్మా ఉదయగిరిలో మా FPOనే ఉంది మిల్లెట్స్ మీద. మిల్లెట్స్ మీద కూడా ఉంది. సో కూడా మీరు చెప్పండి సార్. మిల్లెట్స్ లో కూడా మీరు ఒక ఐటమే అనే కాదు, 2-3 జాయిన్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే మనకి ఎన్నో ఉన్నాయి కదా ఐటమ్స్, అందులో ఎన్నైనా జాయిన్ చేసుకుంటూ పోవచ్చు. సో గ్రౌండ్ నట్ ఉంది సార్, గ్రౌండ్ నట్ కూడా సరౌండింగ్స్ లో బాగానే అవుతుంది. అది ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ ఫార్మర్స్ అండ్ దేర్ మీటింగ్స్ అమ్మా, మాకేం అబ్జెక్షన్ ఉండదు. అల్టిమేట్లీ మా గోల్ ఏంటంటే వాళ్ళు ఒక కంపెనీగా చేసి వాళ్ళకి మంచి ప్రాఫిట్లు రావాలి, వాళ్ళకి మంచి ఆదాయం రావాలి. అది ఓకే సార్. ఇప్పుడు వరకు 25 ఉన్నాయి కదా, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్ నెల్లూరులో? అందులో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయండి, కొన్ని సక్సెస్ ఉన్నాయి, కొన్ని మీడియంలో ఉన్నాయి. మనం అన్ని ఒకే ఘాటి మీద వెళ్తున్నాయని చెప్పలేను. కొన్ని అయితే బాగా సక్సెస్ ఉన్నాయి. నేను ఇందాకన్నా కదా, more than 1500 ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు more than 1 crore బిజినెస్ చేస్తున్నారు పరాయణము. అదే అదేనమ్మా ఇప్పుడు మీరు చెప్పారు లేకుంటపాడు ప్రసాద్ రెడ్డి వాళ్ళు కరోర్స్ లో బిజినెస్ చేస్తున్నారు, ఆడిటింగ్ చేపిస్తున్నారు, ట్యాక్స్లు, IT రిటర్న్ సబ్మిట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు జస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చి 5 ఏళ్ళు వచ్చింది, మేము 5 ఏళ్ళు చూసుకున్నాం, మా గవర్నమెంట్ సపోర్ట్ రావట్లేదని అసలు ఏం ఫంక్షనింగ్ చేయట్లేదు. యాక్చువల్లీ మోటో అది కాదు. మేమేం చెప్తామంటే మీరు ఫర్ ఎవర్ ఫంక్షన్ చేయాలంటాం, కానీ కొంతమంది ఏంటంటే 5 ఏళ్ళు పనిచేసి క్లోజ్ చేసేస్తారు. దాని తర్వాత అడిగినా అసలు మొబైల్ ఫోన్స్ తీరు, మేము వెళ్తే అక్కడ ఎక్కువ క్లోజ్ చేసేసి ఉంటుంది ఆఫీసు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో 5 years మేము ఆఫీస్ రెంట్ కూడా ఇస్తాం. ఈ 5 lakhs లో ఆఫీస్ రెంట్ కూడా ఉంటుంది. ఆ 5 years తర్వాత వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి, ఆఫీస్ రెంట్ కానీ, CEO శాలరీ కానీ అంతా. కానీ 5 years అయ్యా చూస్తే, సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము ఆఫీస్ క్లోజ్ చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు సార్, మా CEO చేసాం. అలా ఇందులో ఏంటంటే మిక్స్డ్ కాన్సెప్ట్ ఉంది. బట్ 5 years తర్వాత మాక్సిమం ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఏదో చేసాంలే అంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఆ 25 lakhs మీద FPO క్రియేట్ చేయకూడదు, వాళ్ళ బెనిఫిట్ చేసుకొని వాళ్ళకే వాళ్ళు అంటే ఆ FPOని వాళ్ళకే వాళ్ళు సస్టైన్ చేసుకోగలరు, వాళ్ళకి రీజనింగ్ ఉంది అని. అంటే అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక 5 years మీకు ఫైనాన్షియల్ ఇది డ్రాప్ అయిపోతుంది, కానీ రిమైనింగ్ సబ్సిడీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కోల్డ్ స్టోరేజ్ ఎవరన్నా FPO కట్టుకుంటానంటే 75% సబ్సిడీ కోల్డ్ స్టోరేజ్. ఇప్పుడు ఫ్లవర్స్ మీరు
పండగలప్పుడు మామూలుగా అమ్ముకుంటే మీకు రేట్ తక్కువ. అదే రేపు వినాయక చవితి వస్తుంది నెక్స్ట్ వీక్, వీళ్ళు ఏం చేస్తారంటే 10 days బిఫోర్ నుండి కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసేస్తారు ఫ్లవర్స్ ని. వినాయక చవితి ముందు రోజు రిలీజ్ చేసి డబుల్ రేట్ అమ్ముతారు. అది బెనిఫిట్ టు ద ఫార్మర్. అఫ్ కోర్స్ ఫార్మర్ మీకు 100 రూపాయలు అంటే 200 అమ్ముకోగలడు, వీళ్ళు బయట మార్కెట్ వాళ్ళు మనకి 500 అమ్ముతారు, అది వేరే విషయం. బట్ స్టిల్ ఫార్మర్ ఈజ్ గెటింగ్ ద ప్రాఫిట్ కోల్డ్ స్టోరేజ్ వల్ల. అలాగా మేము ప్రతి ఎఫ్పిఓ ఏమంటామంటే, మేము వెహికల్ మా నాబార్డ్ ద్వారా ఇస్తాం. ఎఫ్పిఓ కావాలంటే 50% సబ్సిడీ. సపోజ్ వాళ్ళకి లారీ ట్రాన్స్పోర్టేషన్ కావాలి ఫ్రమ్ ఎఫ్పిఓ టు మార్కెట్ వెళ్ళడానికి, వాళ్ళ దగ్గర ఆటోల్లో గిటోల్లో వెళ్తారు, వీళ్ళు కింద పడిపోతూ ఉంటే ఏదో సంథింగ్ చేస్తుంటారు. సో మేము నాబార్డ్ తరఫున కావాలంటే వాళ్ళకి ఒక వెహికల్ అప్ టు 10 lakhs, ఆ 10 lakhs లో 5 lakhs మేము నాబార్డ్ ఇస్తుంది గ్రాంట్ గా, ఒక 5 lakhs ఎఫ్పిఓ నుండి ఇచ్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు కరెంట్ ఆ విధంగా గ్రాంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఎఫ్పిఓకి అడ్వాంటేజ్ గా? అంటే ఎఫ్పిఓ అని గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కి సార్ ఈ గ్రాంట్స్ అనేది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి మారిపోతుంటాయండి. ఇప్పుడు నేను ఈ గ్రాంట్ అనేది ఈ వెహికల్ అనేది మొన్న మాకు రీసెంట్ గా వచ్చింది, ఈ లాస్ట్ ఇయర్ కూడా లేదు. రీసెంట్ గా ప్రతి ఎఫ్పిఓకి కావాల్సింటే బాగా బిజినెస్ చేసిన వాళ్ళకి ఒకవేళ వెహికల్ లేకపోతే అప్లై చేసుకోమనండి అని అంటే, ఒక ఈవెన్ లేగుంటపాడు వాళ్ళకి నేను ఒక వెహికల్ ఇప్పించాను విత్ 50% సబ్సిడీ. అండ్ లేగుంటపాడు వాళ్ళు ప్రతి ఎఫ్పిఓకి ఒక వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ 3+10 13 ఉన్నాయి వాళ్ళ దగ్గర, లేగుంటపాడు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ప్రతి ఎఫ్పిఓకి కోల్డ్ స్టోరేజ్ టైఅప్ చేస్తున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అది మాది కాదు, అది నాబార్డ్ కాదు, త్రూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75% సబ్సిడీ. అంటే ఒక కోల్డ్ స్టోరేజ్ ఐ థింక్ 15 lakhs ఆర్ సంథింగ్ అరౌండ్ 15 lakhs అవుతుంది. 15 lakhs లో 75% సబ్సిడీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, 25% ఎఫ్పిఓ హ్యాస్ టు బేర్. అది వాళ్ళు వాడుకోవచ్చు. ఒక క్విక్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎఫ్పిఓ ద్వారా అయితే 75%, అదే ఇండివిజువల్ గా కూడా అప్రోచ్ అవ్వచ్చా? అండ్ ఇండివిజువల్ కి కూడా 75% ఉంటుందా ఆ సబ్సిడీ, ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ ఎఫ్పిఓ? ఉందనుకుంటున్నాను, అది క్లారిటీ తీసుకోవాలి, నాకు అంత ఐడియా లేదు. అది బికాస్ అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది కాబట్టి ఇండివిజువల్ గా లేదనుకుంటున్నాను. అది నాకు డౌట్, అది పీడీని అడిగితే చెప్తారు అది. కానీ అంత ఈజీ కాదు ఇండివిజువల్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు ఒక మనిషికి బెనిఫిట్ అయ్యే బదులు మీరు ఇక్కడ 300 మందికి బెనిఫిట్ అవుతుంది అని చూస్తారు. తెలీదు, ఐఎమ్ నాట్ క్లియర్ ఆన్ దట్. బట్ నాకు తెలిసి అయితే ఎఫ్పీ వాళ్ళకి అయితే ఇస్తున్నారు, ఇండివిజువల్ గా ఇచ్చింది నేను ఎక్కడ చూడలా నేను. సొసైటీకి కంపెనీ యాక్ట్ కి మధ్య రిజిస్ట్రేషన్ ఫ్లిప్ ఫ్లాప్ అవ్వచ్చండి, మారొచ్చా ఒక దాంట్లో మొదలయ్యి ఇంకొక దాంట్లోకి? లేదు, మీరు ఒకసారి కంపెనీ యాక్ట్కి వెళ్తే యూ కెనాట్ కమ్ బ్యాక్ టు సొసైటీ. బట్ మీరు సొసైటీకి వెళ్తే యూ కెన్ గో ఫర్ కంపెనీ యాక్ట్. మేము అందుకనే మేమేంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే మీరు హర్డిల్స్ అవుతారు, అందుకని సొసైటీ యాక్ట్ లో చేసుకోండి. సొసైటీ యాక్ట్ అంటే మన లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో హార్టికల్చర్ వాళ్ళు చేసేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. దానికి ఐటీ రిటర్న్స్ ఉండవు, పెద్ద రిటర్న్స్ ఏమి ఉండవు, దానికి పెద్ద ప్రాసెస్ కూడా లేదు, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇస్తే 2-3 days లో కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. సో అది చేసుకొని ఒకవేళ మీరు బాగా సక్సెస్ అయ్యి మీకు బాగా టర్న్ ఓవర్ బాగా పెరిగి ఒక 40-50 lakhs దాకా మీరు వెళ్తున్నారు అంటే యూ కెన్ చేంజ్ టు ద కంపెనీ యాక్ట్, నో ప్రాబ్లం. కంపెనీ యాక్ట్ లో బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్ ఇండియా రికగ్నైజేషన్ ఉంటుంది. యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ ట్రేడింగ్ ఆల్సో. ఆన్లైన్ మీరు దాని కంపెనీ యాక్ట్ లో ఉన్న ప్రాఫిట్స్ కంపెనీ యాక్ట్ లో ఉన్నాయి, అందులో ఉండే డిఫికల్టీస్ అందులో ఉన్నాయి, ఇందులో ఉండే ఈజీనెస్ ఇందులో ఉంది. కానీ ఇక్కడ లిమిటెడ్ బిజినెస్ అయిపోతుంది. ఇక్కడ యూ కెనాట్ గో బియాండ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీలో. విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏమన్నా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ నుండి మీరు గుంటూరు పంపించుకోవచ్చు, గుంటూరు నుండి విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏదన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే డిస్ట్రిక్ట్. వేరే కంపెనీ యాక్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ అవుట్ ఆఫ్ కంట్రీ ఆల్సో. చాలా పెద్ద డిఫరెన్స్. అందుకని మేమేమంటాం అంటే యూ జస్ట్ గో ఫర్ సొసైటీ యాక్ట్ ఫర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్. మీరు బాగా కాస్త మీకు అలవాటు అయ్యాక ఇవన్నీ బాగా అయ్యాక యూ చేంజ్ టు ద కంపెనీ యాక్ట్ అండ్ గో ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆల్సో. సో ఈ ఆన్లైన్ ట్రేడింగ్ ఎలా జరుగుతుందండి? ఇస్ ఇట్ గవర్నమెంట్ సపోర్టెడ్ ట్రేడింగ్ లేకపోతే ఇట్స్ ఇట్ లైక్ ప్రైవేట్ ఆన్లైన్ ట్రేడింగ్? ఈనామ్ అనేది వస్తుందండి, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు. అది కొన్ని చోట్ల సక్సెస్, పంజాబ్ చోట్ల బాగా సక్సెస్ అయింది. పంజాబ్ స్టేట్స్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, అది ఎలా చేయాలి ఏంటి అనేది. అది అంటే మీ ప్రోడక్ట్ ని అప్లోడ్ చేయడం, అది క్వాలిటీ, ఇదంతా ఏంటంటే ఇవన్నీ
పెరిషబుల్ ఐటమ్ కదా. ఇప్పుడు మామూలు మీరు పెన్ను మీరు ఎక్స్పోర్ట్ చేయడం వేరు, ఈ పూలు ఇవన్నీ పాలు ఎక్స్పోర్ట్ చేయడం వేరు. ఈ చిత్తూరు నుండి ఒక ట్రైన్ వెళ్తుంది ఎవ్రీ వీక్, ఒక ఎంటైర్ ట్రైన్, పాల ట్రైన్ వెళ్తుంది, న్యూఢిల్లీ దాకా వెళ్తుంది. అది మిల్క్ ట్రైన్ చిత్తూరు, మీరు రేణిగుంట స్టేషన్ లో ఎప్పుడన్నా చూసుంటారు, ఒక మిల్క్ ట్రైన్ ఆగి ఉంటుంది. న్యూఢిల్లీకి వెళ్తుంది, ఎవ్రీ వీక్ వెళ్తుంది, ఎంటైర్ నియర్ అబౌట్ అది 21 కంపార్ట్మెంట్స్ ఏమో. సో అలాగా డిపెండ్స్ అపాన్ పెరిషబుల్ ఐటమ్. అది ఆన్లైన్ లో ఏవో ఉన్నాయి కండిషన్స్, అది మేము అంత డీటెయిల్ లోకి వెళ్ళలేదు. కానీ ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ లో చెప్తారు. అసలు ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పుడే రాదు, వీళ్ళకి 3rd ఇయర్ ఎప్పుడో వస్తుంది. బై ఛాన్స్ వీళ్ళకి ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఇయర్ లోనే చెప్తారు కానీ, బట్ స్టార్టింగే కష్టం. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఆన్లైన్ ట్రైనింగ్ చేయమని. ఇప్పుడు చోట చెప్పండి తర్వాత. ఇప్పుడు మీకు రైస్ ఇక్కడ ఎక్కువ పండుతుంది, నార్త్ ఇండియాలో గోధుమలు పండుతాయి. వాళ్ళకి రైస్ కావాలి, మనకి గోధుమలు కావాలి, అటు ఇటు షిఫ్ట్ అవుతాయి. ఇక అవన్నీ ఆన్లైన్ ట్రేడింగ్ లో కాస్త ఈజీ వే ఉంటుంది. అని గవర్నమెంట్ చూస్తుంది, అది ఇంకా సక్సెస్ రేట్ రాలేదు, బట్ స్టిల్ దే ఆర్ బిహైండ్ ద ఆన్లైన్ ట్రైనింగ్. అవుతుంది. మేము మాకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉన్నాయి, పలానా చోట ఇంత స్టాక్ ఉంది, ఎవరైనా ఉన్నారా కొనే వాళ్ళని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. నేను చూసాను, ఈస్ట్ గోదావరి వాళ్ళు వాట్సాప్ లో పెడుతుంటారు, మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, ఎనీ బయర్స్ ఆర్ దేర్ అని పెడతారు. ఇఫ్ యూ మీకు కావాలంటే అందులో మీరు శాంపుల్స్ వీడియోలో చూసుకొని ఇలాగా. కానీ ఏంటంటే మీరు అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి కాస్త ఇది ఐటమ్ పాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిపెండ్స్ అప్, అందుకనే అది అంత సక్సెస్ కావడానికి రీజన్ అయితే అది. సార్ యాక్చువల్లీ మీరు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు FPO ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు నాబార్డ్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎలా అంటే హౌ ఇస్ ఇట్ అంటే సపోర్ట్ ఎంకరేజ్మెంట్? ఫుడ్ ప్రాసెసింగ్ కి ఇది నాబార్డ్ నుండి అయితే త్రూ బ్యాంక్స్ ఇస్తుంది. నాబార్డ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, త్రూ బ్యాక్ ఎండ్ నాబార్డ్ ఉంటుంది. వీళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చి, అంటే వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొని వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం స్టార్టింగ్ లో 8 to 9% ఉన్నా సరే వీళ్ళు కరెక్ట్ గా రీపేమెంట్ చేస్తే త్రూ ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ అంటూ ఇచ్చి వీళ్ళకి ఒక 4-5% రిటర్న్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి అల్టిమేట్లీ ఒక 9% అంటే ఒక 5% రిటర్న్ వచ్చేసింది అనుకోండి, వీళ్ళకి ఛార్జ్ అయ్యేది ఎంత ఇంట్రెస్ట్? 4%. సో అలాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈవెన్ లోన్ ఇస్తారు బ్యాంకులు, బ్యాంక్ లోన్ ఇస్తారు. డిఫరెంట్ ఉన్నాయి, అందులో కూడా అమౌంట్ బట్టి ఉంటుంది, ఎక్కడ పెడుతున్నారు అవన్నీ చూసి. దానిలో కూడా ఒకసారి దిగితే అందులో కూడా దానికి కూడా ఇంత మెటీరియల్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఇంత మెటీరియల్ ఉంది. స్టార్ట్ చేయాలి అంటే అసలు మీ దగ్గర మీరు ఎంత, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం ఒకటే కాదు కదా, మీకు అక్కడ పంట పండాలి. సపోజ్ మీకు లెమన్ మీద ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలంటే అక్కడ అంత లెమన్ ఉండాలి, 6 వెజిటబుల్స్ ఉండాలి, 6 హార్టికల్చర్ ఉండాలి అక్కడ, లేకుండా వాళ్ళు కూడా అప్రూవల్స్ అవి ఇవ్వరు. కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. మైక్రో అంటే ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ కాకుండా ఇండివిజువల్ ఇప్పుడు ఇండివిజువల్ మైక్రో ఎంటర్ప్రినర్స్ వీళ్ళంతా, ఇస్ దట్ ఎంకరేజ్డ్? either micro or mega, anything is possible. either FPO అదేమి లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏమి లేదండి, మీ ఇష్టం. ఈవెన్ సింగిల్ గా కూడా మీరు చేయొచ్చు. ఒక్కటి ఇందాక ట్రైనింగ్ గురించి అంటే 2 to 3 days అరౌండ్ అండ్ ఎవ్రీ 6 months అన్నట్లుగా అన్నారు, అంతేనా సార్? అది డిపెండ్స్. ఇప్పుడు రైతులు జనరల్ గా రారు, ఆ 2-3 days రావడమే కష్టంగా ఉంది. నేను చూస్తుంటాను కదా, నేను వెళ్తాను 20 మందితో, వాళ్ళు హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తారు, ఇక్కడ ఒక పెద్ద హాల్ తీసుకుంటారు, వాళ్ళకి రూమ్స్ అరేంజ్ చేస్తారు. కానీ రైతులు ఏంటంటే ఆ రోజు నాకు ఈ పని ఉంది, నాకు ఆ దేశం ఈ దేశం అని హార్డ్లీ ఒక 25 మంది రావాల్సి ఉంటే 10-15 మంది కనిపిస్తారు మాకు. ఆ 10-15 మందిలో నైట్ స్టే చేయరు, మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఊరికి వెళ్ళిపోతానంటారు, పొద్దున్నే వస్తానంటారు. అది టైం సెట్ కావట్లేదు. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళకి కుదరదు, వీళ్ళు వచ్చే టైంకి వాళ్ళకు కుదరదు. అప్పటికి నేను వాళ్ళని ముందులోనే ఆ FPOతో కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారో అప్పుడే మీరు ట్రైనింగ్లు పెట్టండి అని మేము చెప్తుంటాం. అంటే వాళ్ళ కోతలు కోసే టైంలో ట్రైనింగ్ పెడితే వాళ్ళు రాలేరు కదా. యాక్చువల్లీ ఒక సజెషన్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, అంటే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు ఏదైనా పైలట్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు ఏదంటే ఈ రచ్చబండ అనేది వన్ ఆఫ్ ద థాట్ ఏంటంటే ఫిజికల్ గా మీట్ అయ్యేది తగ్గిపోయింది ఇప్పుడు రైట్ నౌ విత్ టెక్నాలజీ. మనం ఇలా వర్చువల్ గా మీట్ కాగలుగుతున్నాం కదా, అలా ఏమైనా ఒకవేళ వాళ్ళు పైలట్ చేస్తారంటే
మా అంటే మేము రిక్వెస్ట్ చేయొచ్చా ఊరికినే పైలట్ గా దాన్ని నేను మీరు వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ నెంబర్ అబ్దుల్లా అని సిఎస్ఏ నుండి ఉన్నారు. సో మొదట ఆఫీషియల్ గానే మీరు మాట్లాడండి, వాళ్ళు నేను రికమెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇలాగే ఈవినింగ్ ఎప్పుడైనా 7 o'clock వాళ్ళకి హ్యాపీ కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇది ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది, ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుని ఈవెన్ ట్రైనింగ్ వాళ్ళు 100% వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలరని కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ టెక్నాలజీ ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూసుకుని వెళ్ళి రేపు గుంటూరు డిస్ట్రిక్ట్ లో చెప్తాడు ఆయన, నెల్లూరు డిస్ట్రిక్ట్ వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఇంత బాగా వచ్చిందంట, మీరు కూడా చెయ్యండి అన్నట్టు చెప్తారు. అది ఇది ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే తప్పితే, లేదంటే వాళ్ళ దగ్గర కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఎఫ్పిఓని ఎలా రన్ చేయాలి, మీరు ఏం చేయాలి, ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు స్టాండర్డ్ ఫార్మాట్స్ అన్ని అది రొటీన్ గా జరిగేది, అది రొటీన్ గా చెప్పేస్తారు. ఇంకా అదర్ థింగ్స్ ఆల్ చేంజ్ ఆఫ్ అదే ఒకరికొకళ్ళు మన నాలెడ్జ్ పంచుకోవడమే అంతే. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఓకే, ఐ థింక్ చాలా టైం తీసుకున్నాము. ఇంకేమన్నా క్వశ్చన్స్, ఎవరికైనా లాస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా? వెంకటేశ్వర మీరు అడగండి, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది చూడడానికి చాలా టఫ్ గా అనిపిస్తుంది కానీ సబ్జెక్టు, మీరు ఎఫ్పిఓ స్టార్ట్ చేయాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎఫ్పిఓస్ ని 1-2 సార్లు చూడమనండి వాళ్ళని. ఇప్పుడు ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలన్నా ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను అదే రికమెండ్ చేస్తాను. మనకి ఈ సబ్జెక్ట్ మాట్లాడితే అబ్బో అసలు మనం చేయలేము అనిపిస్తుంది, కానీ ఒకసారి వెళ్ళి చేస్తే వాళ్ళకి ముందర ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకొని అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ లేకుంటే పాటు రైతులు వచ్చారు సార్ ఈ వర్చువల్ ప్రోగ్రామ్ కి వచ్చి మాట్లాడారు. సో ఫిజికల్ గా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే వెంకటేశ్వరన్న, శివన్న, హరన్న వెళ్ళారు, కలిసి వెళ్దామని అంటున్నారు. సో గ్రాడ్యువల్ గా ఇప్పుడు మీరు అదే మాకు 300 అనేది కొద్దిగా హర్డల్ లాగా ఉంది. అంటే అది గవర్నమెంట్ దిస్ ఎఫ్పిఓ ఇస్ బీయింగ్ క్రియేటెడ్ నాట్ ఫర్ ద గవర్నమెంట్ మనీ, అంటే అనుకునేది సో దట్ ఇప్పుడు మీరు చెప్పిన మార్కెటింగ్ ఎఫిషియన్సీస్, ఈ బాయింగ్ ఎఫిషియన్సీస్, సీడ్ దగ్గర నుంచి దానికోసం. సో చాలా స్టోరేజ్ కెపాసిటీ కూడా, స్టోరేజ్ కెపాసిటీ ఎవ్రీథింగ్ బెనిఫిట్స్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ కోసం చేస్తున్న ప్రయత్నం, రైతుల కోసం చేస్తున్న ప్రయత్నం జెన్యూన్ గా ఉంటేనే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అండి రవి గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ వన్ అండ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ మేడం. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఈవినింగ్ 7 అంటే నేను హ్యాపీ టు జాయిన్, నో ప్రాబ్లం. డే టైమ్ అయితే జనరల్ గా మేము ఏదో ఒక మీటింగ్ లోనో టూర్ లోనో బిజీగా ఉంటాం. ఈవినింగ్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఈవెన్ మీరు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు పెట్టినా, సాటర్డే సండే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు జాయిన్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీరు వాట్సాప్ అన్నా చేయండి. జనరల్ గా నేను మీ నెంబర్ కి నేను రెస్పాండ్ కాలేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ నెంబర్స్ ఏమైనా వస్తే మాకు కాస్త భయం. ఎందుకంటే మొన్నే మా ఫ్రెండ్ కి ఏదో చేశాడంట, బ్యాంక్ అకౌంట్ లో 16,000 హీ లాస్ట్. సో అందుకనే మేము ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా అన్లెస్ అంటిల్ మేము కన్ఫర్మ్ చేసుకునే దాకా అంత ఈజీగా రెస్పాండ్. సో సిన్స్ నౌ యు ఆర్ ఇన్ టచ్ విత్ మీ, నో ప్రాబ్లం, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఆర్ ఐ కెన్ జాయిన్ ఎట్ ఎనీ మీటింగ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. ప్లస్ ఈమెయిల్ ఇస్తాను సార్ మాకు ఆ మెటీరియల్ కొద్దిగా, అంటే ఇన్ఫర్మేషన్ కొద్దిగా. మీ ఈమెయిల్ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈవెన్ మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అన్నారు, ఎఫ్పిఓ అన్నారు, 2 ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. బాయ్. సో ఐ థింక్ ఇంకా నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అనుకుంటున్నాము. అంటే ఈ బాబా మీరు ఫస్ట్ టైం కదా రావడం, పోయిన వీడియోస్ కూడా అయిన తర్వాత షేర్ చేస్తాం. చాలా డిస్కషన్స్ జరుగున్నాయి ఎఫ్పిఓ గురించి.